అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. భగవద్బంధువులకు, సత్యాన్వేషులకు, ఆత్మస్వరూపులకు స్వాగతం, సుస్వాగతం. భగవంతుడి గురించి ఒక్క మాట: సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు. సర్వజ్ఞుడు అంటే అన్నీ తెలిసినవాడు, అందరి హృదయాలలో మనసులలో ఉన్నటువంటి భావాలు అన్నీ తెలిసినటువంటి వాడు. భగవంతుడు సర్వాంతర్యామి, భగవంతుడు అందరిలో ఉన్నాడు, ఆమ్ని ప్రెజెంట్, అన్ని చోట్ల ఉన్నాడు, సర్వవ్యాపకుడు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఎన్ని రకాలుగా చెప్పుకున్నా, ఎన్ని నామాలు చెప్పుకున్నా, ఎన్ని పద్ధతులలో చెప్పుకున్నా తనివి తీరదు. ఎందుకోసమంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే చాలా చిన్న విషయమే అర్థం చేసుకోవడానికి ఎంతో సమయం అవసరమవుతుంది. చిన్నప్పుడు మనకు చెప్తారు అందరిలో ఉన్నది ఒకటే రక్తం, చదువుకుంటాం అందరిలో ఉన్నది ఒకటే రక్తము, అందరిలో ఉన్నది ఒకటే రక్తము అని. కానీ అది మన మనసుకు పట్టదు. ఇంతకే రోడ్డు మీద ఎవరినో చూస్తాం, హాస్పిటల్లో ఎవరినో చూస్తాం, ఆ రక్తాన్ని, ఆ అవయవాలని, వీటన్నిటిని చూసిన తర్వాత అనుకుంటాం అనమాట, అయ్యో అచ్చం నా రక్తంలాగే ఉందే, అయ్యో నా అవయవాల లాగానే ఉన్నాయే అని. అంటే ఏదో ఒక సమయంలో అది స్ఫురించాలి. అయితే మరి అస్సలు ఆలోచన లేని వారి సంగతి ఏంటి? భగవంతుడు ఏం చేశాడంటే పనులు చేసి బండగా పనులు చేసే వాళ్ళని పుట్టించాడు, మెదడు పెట్టి ఆలోచించే వాళ్ళని కూడా పుట్టించాడు. నిన్న భగవద్గీత ప్రవచనం తెలుసుకుంటూ మనం చెప్పాం, ఒక వ్యక్తి పొద్దుటి నుంచి సాయంత్రం వరకు రిక్షా దొక్కుతున్నాడు. ఎండనక వాననక చలి అనక, వెళ్ళాల్సిన ప్రదేశాలు తనవి కావు, అయినప్పటికీ కూడా ఓపిక చేసుకుని వెళ్తున్నాడు. రెక్కలు ముక్కలు చేసుకుంటాడు, రాత్రి వరకు కష్టపడతాడు, 1000 రూపాయలు సంపాదించి తాగేసి పడుకుంటాడు. అయిపోయింది. ఇదే సమయం లోపల చిన్నప్పుడు కాస్త ఆలోచించడంలో కొంత సమయాన్ని కేటాయించుకుని, క్రమ పద్ధతి లోపల తన జ్ఞానాన్ని పెంచుకుని, సమాజంలో తను ఉద్యోగం తెచ్చుకుని లేదా 10 మందికి ఉద్యోగం కల్పించేలాగా తనే ఒక కంపెనీ పెట్టుకుని, అతడు క్షణం ఆలోచిస్తాడు, సంతకాలు పెడతాడు, కోట్లలో సంపాదిస్తూ ఉంటాడు. అదృష్టము, ప్రారంధము ఇవన్నీ కాస్త పక్కన పెట్టేస్తే మనం చూస్తున్నదల్లా ఏంటంటే భగవంతుడు ఎవరైతే ఆలోచిస్తాడో వారికి ఎక్కువ ఐశ్వర్యాలు అందేలాగా చేస్తున్నాడు అని. మళ్ళీ మీరు అనొచ్చు, నేను కూడా ఆలోచిస్తున్నాను, రాత్రి పగలు ఆలోచిస్తున్నా, నా పిల్లాడు ఇలా అన్నాడు, వాడు అలా అన్నాడు, వీడు ఇలా అన్నాడు, పక్కింటి ఆవిడ అలా అంది, పక్కింటి ఆయన ఇలా అన్నాడు, నా కొడుకు పెళ్ళికి రాలేదు, నా కూతురు పెళ్ళికి రాలేదు, నేను వాళ్ళ ఇళ్లలో పెళ్ళికి వెళ్ళాను, నేను కూడా ఆలోచిస్తాను రాత్రి పగలు, మరి నాకు కూడా దేవుడు చూస్తున్నాడా అని కాదు. అటువంటి పిచ్చి ఆలోచనలు కాదు నేను మాట్లాడుతున్నది. ఒక క్రమ పద్ధతిలో ఆలోచించడం. ఉదాహరణకి 5వ తరగతి అయింది, 10వ తరగతిలోకి వచ్చాం, కాస్త చైతన్యం విచ్చుకుంటుంది. 10 నుంచి 12లోకి వచ్చాం, ఇంకా కాస్త విచ్చుకుంటుంది. డిగ్రీలోకి వచ్చాం, ఇంకా కాస్త విచ్చుకుంటుంది. ఇలాగే లౌకిక విద్య ఏదైతే మన లోపల వికాసాన్ని అందిస్తుందో అదేవిధంగా ఆధ్యాత్మిక విద్య కూడా వికాసాన్ని అందించాలి. మళ్ళొక్కసారి చెప్తాను, జాగ్రత్తగా వినండి. మనం ఏదైతే ఈ ఇంగ్లీష్ చదువులు చదువుకుంటూ మెల్లమెల్లగా 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 అభివృద్ధి చెంది ఆలోచనకి గురవుతున్నామో అదేవిధంగా ఆధ్యాత్మిక విషయంలో కూడా ఈ ఆలోచనలు రావాలి. సరే ఇవన్నీ ఏంటి సార్ ఇండైరెక్ట్గా చెప్తున్నారు, ముందు డైరెక్ట్గా చెప్పండి మీకు ఏం కావాలి అసలు. సరే డైరెక్ట్గానే చెప్పుకుందాం. ఏదైనా కూడా బండగా చేసే పనులు మనకి ఎక్కువ ఫలితాన్ని అందించవు. బండగా చేయడం లోపల ఏమవుతుంది? ఉదాహరణకు లలిత సహస్రనామం వచ్చు నాకు, లలిత సహస్రనామం ముందర దబదబా చదువుకుంటూ ఉంటాను, కొన్ని రోజుల పాటు కాస్త శ్రద్ధగానే చేస్తాను, ఎందుకంటే నోటికి రాదు కాబట్టి.
తర్వాత నోటికి వచ్చాక నోరు చదువుతూనే ఉంటుంది, చేతులు పనులు చేస్తూ ఉంటాయి, వంట పనులు చేస్తూ ఉంటాము, ఈ పనులు చేస్తూ ఉంటాము, ఆ పనులు చేస్తూ ఉంటాము. సంవత్సరానికి ఎన్ని చేసావు అంటే 365 రోజులు చేసిన కిందకి లెక్క మాత్రం వస్తుంది. అంటే చేయకుండా ఆపద్దు, తప్పని కాదు నేను అనేది, కానీ ఇందులోపల భావము, మనం ఆ పాట విన్నాం కదా, భావములో నా బాహ్యమునందున గోవింద గోవింద అని తలువవే మనస అని. కాబట్టి లోపల బయట కూడా ఆ భావం అనేది ఏదైతే ఉందో అందులోపల ఉండాలి భగవంతుడు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ మెదడుకు ఎక్కువగా పని పెట్టడం లేదు, బండగా చేసే పనులకు మనము ప్రాధాన్యత ఇస్తున్నాం. అప్పుడు ఏమవుతుందంటే నిన్న మనం చెప్పుకున్నట్టుగా కర్మ కర్మగా మిగిలిపోతుంది. కానీ లలిత సహస్రనామం ఉద్దేశం అది కాదు. ఇప్పుడు వచ్చాం పాయింట్లోకి. ఏంటి సార్ ఇంత ఉపద్ఘాతం ఇస్తున్నారు అంటే, లలిత సహస్రనామం ఇటువంటిది కాదు. ఆలోచన లేనిదే లలిత సహస్రనామం అనవసరం. లలిత సహస్రనామం లోపల మనం ఎన్ని విషయాలు తెలుసుకున్నామో ఒక్కసారి ఆలోచించండి. నాకే బాధగా ఉంది, ఇంకో 3 వారాల్లో అయిపోతుంది అంటే చాలా బాధగా ఉంది. మీ అందరూ సహాయ సహకారాల వల్లనే ఇవి ఇంత చెప్పుకోగలిగాను. భగవంతుడు ఇచ్చినటువంటి గొప్ప అవకాశంగా భావిస్తున్నా నేను. ఎంత ఆశ్చర్యం అనిపిస్తుందంటే, మొన్న నా వీడియోలు నేనే విన్నప్పుడు ఎంత ఆశ్చర్యం అనిపించిందంటే, ఏమిటి తత్వ చింతన, ఇంత గొప్ప తత్వం ఉందా ఇందులోపల? దయచేసి విన్నవాళ్ళు మళ్ళీ వినండి, వినని వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మళ్ళీ ప్లేలిస్ట్లోకి వెళ్ళి మొదటి నుంచి వినండి. ఎంత ఆశ్చర్యం అనిపిస్తుందంటే, నేను కేవలం మీకోసం నేర్చుకున్నాను, మీకు చెప్పిన బుక్, అదే బుక్ ఫాలో అవుతున్నాను, కొద్దిగా ఇంటర్నెట్లో కూడా చూస్తూ చదువుతూ నా సొంత భాషలో మీకు అందరికీ అర్థమయ్యేలాగా చాలా సులభంగా చెప్తుంటే ఎంత ఆశ్చర్యంగా ఉందో. ఎంత తత్వం ఇందు లోపల ఉంది. తత్వం ఎందుకు కావాలి? తత్వానికి ముందు కావాల్సింది ఆలోచన, ఫిలాసఫీ. ఫిలాసఫీ అనేది తత్వానికి డైరెక్ట్ మీనింగ్ కాకపోయినా కూడా కథ వెనుక కథ అని అర్థం చేసుకోండి. తత్వం అంటే ఒక్కొక్క నామం వెనుక భగవంతుడి యొక్క తత్వాన్ని చెప్పడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నారు. భగవంతుడిని ముందు రూపం లోపల చూసాము, భగవంతుడు విగ్రహంలాగా ఉంటాడు, ఓకే. తర్వాత భగవంతుడు మంత్ర రూపంలో ఉంటాడు, శ్రీమద్ వాగ్భవ కూటైక నిలయ, అక్కడ చూసాం. భగవంతుణ్ణి ముందుగా రూపంలో చూసాం, చంపకాశోక పున్నాగ సౌగంధిక అని చెప్పి. తర్వాత కులార్నవ కులాంతస్థ అని చెప్పేసి కుండలిని రూపంలో చూసాము. చక్రరాజ రథారుడ సర్వాయుధ పరిష్కృత ఇట్లా అనుకుంటూ చక్రం రూపంలో చూసాము. చివరికి నిరాకార రూపంలో చూసాము, నిరాకార, నిర్లేప, నిరామయ ఇవన్నీ చదువుకున్నాం. భగవంతుడు 5 రూపాలు. ఈ 5 రూపాలని సృష్టి రహస్యాలతో పాటుగా మనము తెలుసుకుంటున్నాం. కాబట్టి ఏంటంటే మన చింతన కూడా ఎలా ఉండాలంటే, ఈ ఆధ్యాత్మిక చింతన కూడా భగవంతుణ్ణి ఎలా మనం అర్థం చేసుకుంటే బాగుంటుంది అంటే, అసలు ఏంటి భగవంతుడు అంటే ఏమిటి? భగవంతుడు అంటే నేను ఏదో దండం పెట్టేసుకుని కోరికలు కోరుకునేవాడేనా? కాదు. తత్వచింతన అనేది అన్నిటికంటే కూడా ఉత్తమమైనది. ఇది మాత్రమే మనను దేవుడి దగ్గరికి తీసుకెళ్ళగలుగుతుంది. అంటే ఏంటి సార్, మాకు అర్థం కాలేదు, ఒక్కసారి చెప్పండి. సరే చెప్తాను, వినండి. గజేంద్రుడు ముసలితో పోరాడుతున్నాడు. ముందు బండ తెలివితేటలు ఉపయోగించాడు, శక్తి ఉపయోగించాడు. ముసలి నీళ్ళల్లోకి లాగుతోంది, ఈయన కాళ్ళను వెనక్కి లాక్కుంటున్నాడు. మళ్ళీ ముసలి నీళ్ళల్లోకి లాగుతుంది, ఈయన కాళ్ళను వెనక్కి లాక్కుంటున్నాడు. తర్వాత కొద్దిసేపటికి లాక్కునే అవకాశం కూడా లేదు. శరీరం అంతా రక్తసిక్తం అయిపోతుంది, శరీరం అంతా కుళ్ళిపోతుంది. చుట్టూరా చూస్తున్నాడు ఆయన. చూస్తే తన బంధువులు, తన మిత్రులు, భార్యలు, పిల్లలు అందరూ కూడా నిస్సహాయంగా ఉన్నారు. ఎవరు ఏమి చేయలేని పరిస్థితి. కొంతమంది అక్కడి నుంచి వెళ్ళిపోయారు కూడాను. ఈ సమయం లోపల ఆలోచించడం మొదలెట్టాడు ఆయన. ఏమిటి అసలు మరణమే ముఖ్యమా? ఇదే విషయాన్ని మనం ఉపదేశసారంలో కూడా తెలుసుకున్నాము. ఒకటే గుర్తుంచుకోండి, మనం తెలుసుకుంటున్నవన్నీ కూడా ఒకదాంట్లోంచి ఇంకొకటి ఆలోచనని రేకెత్తించే విధంగానే ఉంటాయి. ఉపదేశసారం లోపల మనం ఏం తెలుసుకున్నామో, రమణ మహర్షి ఏదైతే తన శరీరము తనకు వేరుగా ఉంది అని చెప్పి గుర్తించగలిగాడు. ఈ శరీరం నేను కాదు, ఈ శరీరానికి అతీతంగా నేను ఉన్నాను అన్నటువంటి ఒక భావనని తెలుసుకున్నాడు. ఇది ఆలోచన అంటే. గజేంద్రుడు ఇదే చేశాడు, ఆలోచించడం మొదలెట్టాడు. ఆలోచించాలి అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రశ్నించాలి. ప్రశ్నించని వాడు నేర్చుకోలేడు. దబదబా నేనేమంటాను, దేవుడు వచ్చాడు ఇలా మంత్రం వేశాడు అంటే ఇంకా అందులో ఆలోచించేదేం లేదు, లాజిక్ అన్నది ఇవన్నీ. కొంత ఆలోచించడం మొదలెట్టాలి. గజేంద్రుడిని బతికించడానికి, ఒక ముసలిని చంపడానికి దేవుడు వచ్చాడా? కాదు. అక్కడ గజేంద్రుడు లోపల వచ్చినటువంటి తత్వచింతనకు భగవంతుడు వచ్చాడు.
భగవంతుడు ఎవరన్నా ప్రత్యేకమైన ప్రేమ, ప్రత్యేకమైనటువంటి ద్వేషము ఉండదు. భగవంతుడికి ఎవరూ ఆత్మీయులు కాదు. కానీ భగవంతుడు ఏం చేస్తాడంటే ఎవరైతే సరైన మార్గంలో వెళ్తారో వారికి సరైనటువంటి ఆయుధాలు అందిస్తారు అంతే. అక్కడ భగవంతుడు సంతోషపడుతూ ఉంటాడు. అంతేగాని భగవంతుడు బయాస్ చేయడు, వీళ్ళకి వాళ్ళకి మధ్య గొడవలు పెట్టాడు. భగవంతుడు ఒకరిని ఫేవర్ చేయడు. భగవంతుడు ఏం చేస్తాడంటే ఎవరు ఏ మార్గాన్ని ఎక్కువ ఇష్టపడతారో ఆ మార్గాన్ని వారికి అందేలాగా చేస్తాడు. భగవద్గీతలో కూడా ఈ విషయాన్ని తెలుసుకున్నాం. ఎవరు నన్ను ఎలా ఊహించుకుంటే నేను వారికి అలాగే కనిపిస్తాను అని. కాబట్టి ఆ ఊహించడం అనేది ప్లీజ్ జాగ్రత్తగా వినాలి. ఊహించడం అనేది ఆలోచనలోంచి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ గజేంద్రుడు ఆలోచించడం మొదలెట్టాడు, నేనెవరిని, ఎన్ని రోజుల పాటు నా కోసం ఉన్నట్టుగా ఉన్నారు ఈ పిల్లలు, ఈ భార్యలు, చాలామంది భార్యలు ఉండేవారు ఆయనకి. వీరంతా కూడా లేరు ఇప్పుడు. బంధుమిత్రులందరూ వెళ్ళిపోయారు ఇక్కడి నుంచి. కాబట్టి వీటన్నిటికీ అతీతంగా ఏదో ఉంది. ఈ ప్రపంచం మొత్తాన్ని నడిపిస్తున్నది ఎవరు? ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని సృష్టిస్తున్నది ఎవరు? ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని తన లోపల లయం చేస్తున్నది ఎవరు? ఈ ప్రపంచం మొత్తాన్ని తిరోభావం చేస్తున్నది ఎవరు? ఈ ప్రపంచాన్ని మొత్తానికి అనుగ్రహం ఇస్తున్నది ఎవరు? ఇవన్నీ ఆలోచిస్తూ ఆయన ఎవ్వరిచే జనించు జగం ఇలాగా ఆలోచిస్తూ కూర్చున్నాడు ఆయన. అంటే ఆది అంటే ఆయన ఏంటి, సృష్టి స్థితి లయ భగవంతుడిలో ఉన్నాయి అని చెప్పేసి గుర్తించాడు. మళ్ళీ ఇంకొద్ది దూరం వెళ్ళాడు. దూరం వెళ్ళి ఈ ప్రపంచం అంతా మునిగిపోయినా సరే ఇందులో భగవంతుడు ఉన్నాడు. లోకంబులు, లోకేశులు, లోకస్తులు ఇవన్నీ తెగిపోయినా కూడా భగవంతుడి యొక్క చైతన్యం మాత్రము వెలుతురు రూపంలో నాకు కనిపిస్తూ ఉంటుంది. అటువంటి వెలుతురు ఉన్నటువంటి ఆ భగవంతుడికి నేను మొక్కెదను. ఇలాగా ప్రశ్నిస్తేనే ఆలోచనలు వస్తాయి. ఎందుకు ఈసారి ఇవన్నీ చెప్తున్నారు ఇవాళ అంటే అయిపోయింది, 2-3 వారాల్లో అయిపోతుంది మనకు తత్వచింతన. లలితా సహస్రనామం ఇన్ని వారాలుగా 45-46 వారాలుగా చెప్పుకుంటున్నాం. కాబట్టి అన్నిటికంటే కూడా ఉత్తమమైనటువంటిది తత్వచింతన. శాశ్వతమైనటువంటి ఆత్మస్వరూపులము మనము. ఈ సత్యాన్ని తెలుసుకోవడానికి మాత్రమే మనము భగవంతుని రకరకాలుగా, నీ ముక్కిలా ఉంది, నీ చెవులిలా ఉన్నాయి అంటే అలా కాదు. అక్కడ మీనింగు ఏమిటంటే మనం చేస్తున్నటువంటి తప్పులొప్పులన్నీ భగవంతుడు చూస్తున్నాడు. భగవంతుడు సర్వాంతర్యామి, విశాలమైన కళ్ళతో మన అందరినీ చూస్తున్నాడు. అంటే దేవుడు వచ్చేసి ఇలా చూస్తున్నాడు, ఏమైనా సూపర్వైజరా? కాదు, ప్రతి విషయము తెలుసుకోగలడు అన్నటువంటి అర్థం తెలుసుకోవాలి ఇక్కడ మనం. కాబట్టి ఏంటంటే భగవంతుడిని విచక్షణ జ్ఞానంతో మాత్రమే తెలుసుకోగలము. భగవంతుడు మనకిచ్చిన బుద్ధిని ఉపయోగించం మనం. టక 1000 చదవాలి, 108 సార్లు చేయాలి. చలో చదువుదాం. చక విష్ణు సహస్రనామం, విశ్వం విష్ణు షట్కారో భూత భవ్య భవత్ ప్రభు టక చదివి పారేస్తారు. పారేయడమే లిటరల్లీ అది. దానివల్ల ఏమవుతుందో తెలుసా? రిక్షా తొక్కేవాడు రోజంతా కష్టపడితే ఎంత సంపాదిస్తాడు? 1000 రూపాయలు సంపాదిస్తాడు. కానీ ఆలోచించేవాడు ఇలా చిటికే లోపల భగవంతుని గుర్తించగలుగుతాడు. మోకో కహా డూండేరే బందే పాట మనం విన్నాం కదా. ఆ పాట లోపల ఏమనుకున్నాము? ఖూజేతో తురత్ మిల్ జావు, ఎక్ పల్కి తలాష్రే. ఒక్క క్షణం నువ్వు గనక నా గురించి సరిగా వెతికితే నేను నీకు కనిపిస్తాను. కాబట్టి ఆ విచక్షణ జ్ఞానం ఇచ్చింది కేవలం మానవుడికి మాత్రమే. అటువంటి మనము మన జీవితాన్ని వృధా చేసుకోకుండా ఈ బుద్ధిని ఉపయోగించుకోవాలి. ఒక తెలివైన వాడు ఒక సంతకం పెట్టి 1,00,000 రూపాయలు తీసుకుంటున్నాడు. ఒక కష్టపడుతున్నటువంటి ఒక వ్యక్తి రోజంతా కష్టపడి బుద్ధికి ఏ పని చెప్పకుండా రోజంతా కష్టపడుతున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆయన ఏమీ సంపాదించలేనటువంటి పరిస్థితిలో ఎందుకున్నాడు అంటే ఇవన్నీ కనుక మనం ఆలోచిస్తే వీటన్నిటి వెనక బుద్ధి అన్నిటికంటే గొప్పది అన్న విషయం మనకు తెలుస్తుంది. దీన్నే మనము పంచకోశాల గురించి తెలుసుకున్నప్పుడు కూడా తెలుసుకున్నాం. ఇది అన్నమయ శరీరం. దీనికంటే కొద్దిగా ఉన్నతమైనటువంటిది ప్రాణంతో ఉన్నటువంటి శరీరం. ప్రాణం అంటే పంచవాయువులు. దీనికంటే కొద్దిగా ఉన్నతమైనటువంటిది మనోమయ శరీరం అంటే మనస్సు. దానికంటే ఉన్నతమైనది బుద్ధి. బుద్ధితో ఆలోచించేవాడు మాత్రమే నెక్స్ట్ లెవెల్ అయినటువంటి ఆనందమయ శరీరానికి వెళ్ళగలుగుతాడు. మనమంతా భగవంతుడి స్వరూపులం. ఆనందమయ శరీరం తప్ప మనకి ఇంకా వేరేది అవసరం లేదు, వేరేది వద్దు. మనమందరము కూడా వీఆర్ క్యాపబుల్ పీపుల్. కానీ మనం ఏం చేస్తున్నామంటే మన ఎబిలిటీని వాడుకోవడం లేదు, మన శక్తిని వాడుకోవడం లేదు. దాని గురించే చెబుతూ మనము 170 శ్లోకాలను పూర్తి చేసుకున్నాం. 171వ శ్లోకం లోపల దక్షిణారాధ్య అంటున్నారు. దక్షిణ అంటే క్యాపబిలిటీ ఉన్నటువంటి వాడు.
క్యాపబిలిటీ ఉన్నటువంటి వాడికి మాత్రమే జ్ఞానం వస్తుంది. అందుకే దక్షిణామూర్తి విషయం కనుక మనం తీసుకున్నట్లయితే, దక్షిణామూర్తి తత్వం గురించి తెలుసుకున్నప్పుడు మనం ఏమని తెలుసుకున్నాము? దక్షిణామూర్తి దక్షిణం వైపు ఉంటాడు కాబట్టి మనం ఏం చేస్తాము? ఉత్తరం వైపు నుంచి దండం పెడతాం. దండం పెడితే ఏమవుతుంది? మన వీపు యముడి వైపు ఉంటుంది. అంటే ఏంటంటే, నేను భగవంతుడి జ్ఞానంలో ఉన్నప్పుడు నన్ను యమధర్మరాజు అంటే నన్ను మృత్యువు ఏం చేయగలదు అని అర్థం. యముడికి వీపు చూపిస్తున్నాము అంటే అర్థం ఏంటంటే, నన్ను మృత్యువు ఏమీ చేయలేదు, నేను అమృత స్వరూపుడను, అమృతానందమయమైనటువంటి ఓ బిడ్డలరా, నేను ఆ భగవంతుడిని చూశాను, ఆయన ఈ చీకటికి ఆవతల ఉన్నాడు, అత్యంత ప్రకాశవంతంగా వెలుగుతూ కనిపిస్తున్నాడు, ఈ అజ్ఞానానికి దూరంగా ఉన్నాడు ఆయన. కాబట్టి దక్షిణ అంటే ఏంటంటే, దక్షిణామూర్తి అంటేనే జ్ఞానమూర్తి. అందరికీ జ్ఞాపకం ఉన్నాయని అనుకుంటున్నాను. 3 రకాల మూర్తులు ఉన్నాయని చెప్పాను. ఎవరైనా చెప్పగలరా? ఎవరికైనా జ్ఞాపకం ఉందా? లేకపోతే మొత్తం మర్చిపోయాను సార్ అంటారా? దేవుళ్ళు భోగమూర్తులు, మూర్తులు, రుద్రమూర్తులు, రుద్రమూర్తులు చెప్పండి సార్. మీరు చెప్తున్నారు కదా, చెప్పండి. జ్ఞానమూర్తి, కరెక్ట్. జ్ఞానమూర్తి, దక్షిణామూర్తి, కరెక్ట్. 3 కూడా చక్కగా కరెక్ట్గా చెప్పారు. మనము దేవుళ్ళందరినీ కూడా బ్రాడ్గా కేటగిరీ చేస్తే మీరిద్దరు ముగ్గురు చెప్పినట్టుగా కరెక్ట్గా చెప్పారు. భోగమూర్తులు అంటే మనకు కోరికలు తీరడం కోసం అని చెప్పి కోరుకునేవాళ్ళు, అంటే మన జీవితం ప్రారంభం లోపల కోరుకునేవారు. శివ పరివారము, రామ పరివారము, విష్ణుమూర్తి పరివారము, వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి, వీళ్ళంతా కూడా భోగమూర్తులు. తర్వాత రుద్రమూర్తులు అంటే ఆపదలు వచ్చినప్పుడు మనం భగవంతుని కోరుకుంటాం. నరసింహస్వామి, వీరభద్రుడు, ఆంజనేయ స్వామి, ఇవన్నీ. తర్వాత జ్ఞానం కోసం కోరుకునేటప్పుడు దక్షిణామూర్తి దగ్గరికి వెళ్తాం, హయగ్రీవుని దగ్గరికి వెళ్తాం, శ్యామలాదేవి దగ్గరికి వెళ్తాం, శారదాదేవి దగ్గరికి వెళ్తాం. ఇక్కడ దక్షిణ అంటే ఏంటంటే, తెలివితేటలు కలిగి ఉన్నటువంటి వాడు అనే ఒక అర్థం ఉంది, క్యాపబిలిటీ ఉన్నటువంటి వ్యక్తి అని ఒక అర్థం ఉంది. అంటే ఆ దక్షిణామూర్తి తత్వమే ఇక్కడ దాక్షిణ్యం కలది. దయ ఉంటే సరిపోదు, దయా దాక్షిణ్యాలు ఉండాలి. నాకు దయ ఉంది కానీ నేను వారికి సహాయం చేసే పరిస్థితులలో లేను, కాబట్టి ఆ దాక్షిణ్యత. దేంట్లోపల దాక్షిణ్యత? మరణాన్ని కూడా ఎదుర్కొనేటటువంటి దాక్షిణ్యత. ఇందాకేం చెప్పాను? దక్షిణామూర్తికి ఎలా దండం పెట్టుకుంటాం? మీరు ఏ దేవాలయం కన్నా వెళ్ళండి, అక్కడ చూడండి దక్షిణామూర్తి ఇలా మీకు దక్షిణం వైపు ఉంటాడు. ఆయనకు దండం పెట్టడానికి మీరు ఇలా దండం పెడతారు, మీ వీపు ఉత్తరం వైపు చూపిస్తూ ఉంటుంది. అంటే మీరేమంటున్నారు? ఓ యముడా, నేను భయపడను నీకు అంటే, ఓ మృత్యువా, నాకు భయం లేదు అని. అలా తెలుసుకున్న వారు భగవంతుడి యొక్క స్వరూపాన్ని తెలుసుకోగలుగుతారు. నాకు మరణం లేదు, నేను భగవంతుడి స్వరూపుడను. అటువంటి వారి చేత పూజింపబడేదే దక్షిణారాధ్య. ఈ దాక్షిణ్యము కలిగినటువంటి వారి చేత పూజింపబడేదే దక్షిణారాధ్య ఒక అర్థం. వీరారాధ్య ఇలా తెలుసుకున్నాం మనం. వీర అంటే అక్కడ ఇంద్రియాలు అని చెప్పేసి తెలుసుకున్నాం. ఇక్కడేమో దాక్షిణ్యం కలిగినటువంటి వారు, క్యాపబిలిటీ ఉన్నటువంటి వారు, వారి చేత పూజింపబడేది అని ఒక అర్థం. ఇంకోటి ఏంటంటే దక్షిణ ఆరాధ్య. దక్షిణ ఆచారం అనేది ఇది మనం అందరం ఇంతకుముందు విన్నాము. వామాచారం అని, దక్షిణాచారం అని 2 ఉన్నాయి. భగవంతుని వామాచారంతో పూజించవచ్చు, దక్షిణాచారంతో కూడా పూజించవచ్చు. అయితే నేను ఇంతకుముందు చెప్పినదే కొద్దిగా సులభంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. తెలిసిన వాళ్ళకి రివిజన్ అవుతుంది, తెలియని వాళ్ళు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. దక్షిణ ఆచారము అంటే రైట్ వింగ్, అన్ని రైట్. అంటే ఏంటి రైట్ వింగ్ అంటే? భగవంతుడిని మన పుస్తకాలలో ఏ విధంగానైతే చెప్పారో, జాగ్రత్తగా వినాలి, అలా మనం పూజించడం. భగవంతుడిని ఏ విధమైనటువంటి ఆరాధనా పద్ధతులలో మనం కొలవాలో అలా కొలిస్తే దాన్ని దక్షిణాచారం అంటారు. వామాచారంలో ఏంటంటే వ్యతిరేక పద్ధతిలో వెళ్ళడం. వ్యతిరేక పద్ధతిలో వెళ్తే తప్పు కాదు, అదొక పద్ధతి. ఉదాహరణకి కోరికలను నువ్వు అణుచుకోవడము ఒక పద్ధతి. ఇంకోటి ఏంటి? కోరికలన్నీ తీర్చుకుని దాన్ని దాటడం అనేది ఇంకో పద్ధతి. జాగ్రత్తగా వినాలి ప్లీజ్. నాకు స్వీట్ తినాలి, అల్టిమేట్లీ నేను ఏంటంటే డయాబెటీస్, స్వీట్ తినకూడదు. జాగ్రత్తగా వినాలి. కాబట్టి 2 పద్ధతులు ఇక్కడ. ఒకటేమో స్వీట్ తింటూ విసిగెత్తేసి మానేయడం, ఇంకొద్దు అని చెప్పి. ఇంకోటి ఏంటంటే స్వీట్ని తినకుండా నిగ్రహించుకోవడం.
దక్షిణాచారం ఏం చెప్తుందంటే ఏది మంచి ఏది చెడు అనేది ఆలోచించి విచక్షణతోటి నువ్వు ఈ పని చెయ్యి అని చెప్పేదాన్ని దక్షిణాచారం అంటారు. వీళ్ళు పూజించే పద్ధతుల గురించి చెప్పడం లేదు, నేను పూజించే పద్ధతులు మనం ఇంతకుముందు తెలుసుకున్నాం. పూజించే పద్ధతులు కాదు, వాళ్ళ థాట్ ప్రాసెస్ గురించి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. వామాచారంలో అలా కాదు, ఏదైనా ఆ స్థాయిని దాటిపోతే సరిపోతుంది కదా. ఉదాహరణకి అన్ని రకాల సుఖాలు అనుభవించిన వాడికి ఈ సుఖాలు ఇంతే కదా, ఎన్ని కార్లు బంగళాలు ఇవన్నీ అవసరమా, అన్నీ ఆల్రెడీ చూసేశాను అని చెప్పేసి ఆలోచిస్తారు. ఇది వామ ఆచారం. ఈ వామాచారము క్రమ పద్ధతి లోపల ఏమైపోయిందంటే చెడు మార్గంలో వెళ్ళే వారికి అనువుగా తయారైపోయింది. చెడు మార్గంలో వెళ్ళడం అంటే ఏమిటి? తాగడము, మద్యము, మాంసము, ఇటువంటి చెడు పనులన్నీ చేయడానికి ఎవరైతే ఇష్టపడుతున్నారో వారందరూ కూడా ఈ మార్గంలోకి రావడం మొదలెట్టారు. వారు కూడా విచక్షణ జ్ఞానాన్ని తగ్గించుకొని కేవలము విముఖత ద్వారానే భగవంతుడికి దగ్గర అవుదాం అనుకున్నారు, విచక్షణ జ్ఞానాన్ని ఆపుకుందామని. సో మరి మనం ఏమనుకున్నాము, సవ్య అపసవ్య రూపాలలో కూడా భగవంతుడిని పూజించవచ్చు అని చెప్పేసి గత వారం తెలుసుకున్నాం. సవ్య అపసవ్య అంటే ఏం లేదు, దక్షిణాచారమా వామాచారమా, సవ్య అపసవ్య, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్, ఏ పద్ధతిలో అయినా కూడా భగవంతుడిని పూజించవచ్చు. మరి ఏది కరెక్ట్? ఏది కరెక్ట్ అంటే రెండు కరెక్టే. హిందూ ధర్మము మనకి రెండు రకాల పద్ధతులని అందించింది. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి దక్షిణారాధ్య అని ప్రత్యేకంగా దేవుడికి చెప్పడంలో అర్థం ఏంటంటే సనాతన ధర్మం ఏదైతే అందించిందో ఆ ధర్మం ప్రకారము మనం గనక చేసే పూజలు ఉన్నతమైన పూజలు. సో ఇప్పుడు దక్షిణారాధ్య అంటే మనం ఏమని తెలుసుకున్నాము, క్యాపబిలిటీ ఉన్నటువంటి వారు పూజించగలిగేది, అంటే ఇంద్రియ నిగ్రహంతో జ్ఞానమూర్తులు పూజించేది అనేది తెలుసుకున్నాం. తర్వాత చూసినట్లయితే భగవంతుడు ఎప్పుడు కూడా ప్రకాశవంతంగా, ఈ ప్రపంచం మొత్తం లోపల కూడా జ్ఞానమూర్తులు ఎప్పుడు ప్రకాశవంతంగా ఉంటారు. ధరస్మేర ముఖాంబుజ, ముఖ అంబుజము, అంబుజము అంటే పద్మము, అంబుజంలో అంటే ఆ రకమైన వికసించిన పద్మము ఏ విధంగానైతే ప్రకాశవంతంగా ఉంటుందో అలా ప్రకాశవంతంగా దేవుడున్నాడు. అంటే అర్థం ఏంటంటే దక్షిణారాధ్యాలోంచి దీని అర్థం కూడా తీసుకోవాలి. ఏంటంటే జ్ఞానమూర్తి భగవంతుడు, జ్ఞానం ఎప్పుడు ప్రకాశవంతంగా ఉంటుంది. ఇక్కడ భగవంతుడు తెల్లగా వికసించిన పద్మంలాగా ఉన్నాడు అని ఒక అర్థం తీసుకుంటే, రెండవ అర్థం ఏంటంటే భగవంతుడు ఆ విధంగా ప్రకాశవంతంగా కనిపిస్తాడు. ఎవరైతే జ్ఞాన మార్గాన్ని తీసుకుంటారో, ఎవరైతే సరైనటువంటి మార్గంలో భగవంతుడిని పూజిస్తూ ఉంటారో, ఎవరైతే ఆత్మతత్వాన్ని తొందరగా తెలుసుకోగలుగుతారో వారు ఈ ప్రకాశాన్ని గుర్తించగలుగుతారు. ఏమిటి పద్ధతి అంటే కౌల మార్గం లోపల చేయొచ్చు. కౌలిని అంటే మనం తెలుసుకున్నాం, కుండలిని మార్గం లోపల ఉపాసింపబడుతున్నది అని చెప్పేసి. కాబట్టి భగవంతుని ఎక్కడో కాదు, మన శరీరంలోనే కుండలిని ద్వారా పూజించవచ్చు అని చెప్పి మన గ్రంథాలు తెలియజేస్తున్నాయి. భాగవతం ఒకసారి మీరు అందరూ గుర్తుంచుకున్నట్లయితే ఎంత దూరం వెళ్ళక్కర్లే, 2వ స్కందంలోనే చూడండి, స్టార్టింగ్లోనే మీకు కౌలిని మార్గం ఉంది. అందులో ఏం చెప్తాడు, ధ్యాన మార్గం గురించి మాట్లాడేస్తారు. ధ్యానం చేస్తూ 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 భగవంతుడికి ఏ విధంగా దగ్గర అవ్వచ్చు, భగవంతుని ఎలా ఊహించుకోవాలి, ఆ ఊహిస్తున్నప్పుడు ఈ చక్రాలన్నీ ఛేదింపబడుతూ ఇలా మనం పైకి వచ్చేస్తాము. అలా పైకి వచ్చిన తర్వాత మనము కైవల్యం పొందుతాము. కైవల్యం అంటే ఏంటి? కేవలము అయినటువంటిదే కైవల్యము. కేవలము అంటే అది మాత్రమే. భగవంతుడు ఒక్కడే ఈ ప్రపంచంలో. భగవంతుడు 10 రకాలుగా 1,00,000 రకాలుగా లేడు, ఉన్నదంతా ఒకటే భగవంతుడు. ఆ కేవలం ఆయన ఒక్కడే ఉన్నాడు. దీన్ని మనము నిర్వాణ దశకంలో కూడా తెలుసుకున్నాం. తదేకో వశిష్ట శివం కేవలోహం, కేవల అహం, అదొక్కటే నేనున్నాను, నేను ఆ శివుణ్ణి తప్ప మరేది కాదు. అందుకే భగవంతుని కేవల అని చెప్పేసి అంటారు. ఈ శ్లోకం మొత్తం ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. జ్ఞాన మార్గంలో తీసుకెళ్లేటటువంటి భగవంతుడు, ఆ జ్ఞాన మార్గం ద్వారా ఉపాసింపబడేటటువంటి భగవంతుడు ప్రకాశవంతమైనటువంటి ఆ జ్ఞానాన్ని మనకు అందిస్తాడు. ఎలా అందిస్తాడు? ఈ కౌలిని మార్గం ద్వారా మనము భగవంతుని పూజించినట్లయితే ఆ ముక్తి మనకు అందుతుంది. అందువల్ల భగవంతుడు అనర్ఘ్య కైవల్య పదదాయిని. అనర్ఘ్యము అంటే ఏంటంటే అమూల్యమైనటువంటి, ఇంకా దానికంటే సాటి మరేది లేదు. ఈ ప్రపంచంలో అన్నిటికంటే కూడా గొప్పది మోక్షం, అన్నిటికంటే కూడా గొప్పది ఆత్మతత్వం.
ఆ ఆత్మతత్వాన్ని అందించేవాడు భగవంతుడు. ఈ 171వ శ్లోకం మొత్తము కూడా మోక్షానికి సంబంధించినది. దాక్షిణ్యం ఉన్నటువంటి జనాలు సాధన చేయగా వారికి భగవంతుడు మోక్షాన్ని అందిస్తాడు. ప్రపంచంలో అత్యంత ఉన్నతమైనటువంటిది మోక్షము. దాన్నే అనర్ఘ్యం అంట. దానికంటే గొప్పది ఇంకోటి లేదు, దానికంటే మించినది లేదు, దానికంటే సాటి ఇంకోటి లేదు. అటువంటిది కేవలము మోక్షం మాత్రమే. ఈ మోక్షం అనేది ఏంటి? కేవలము అంటే అది మాత్రమే. ఏది మాత్రమే? ఈ ప్రపంచం మొత్తము ఒకటే, బ్రహ్మ సత్యం జగత్ మిథ్య. ప్రపంచంలో ఉన్నదంతా కూడా ఒక్క భగవంతుడి తత్వమే అని తెలుసుకునేటటువంటి జ్ఞానాన్ని మనకు అందిస్తుంది అని చాలా అద్భుతమైనటువంటి భావాన్ని మనం 171వ శ్లోకం లోపల తెలుసుకున్నాం. 172వ శ్లోకంలోకి వచ్చేసరికి ఏమవుతుందంటే భగవంతుణ్ణి స్తుతించడం, భగవంతుణ్ణి మనస్సు లోపల పెట్టుకోవడము, స్తోత్రం చేయడం. ఏమిటి స్తోత్రం చేయడం అంటే టకటక విశ్వం విష్ణుర్ వశ కాదు. స్తోత్రాలు ఇవన్నీ ఎందుకు వచ్చాయి మనకు అంటే భగవంతుడిని ఒక క్రమ పద్ధతిలో పూజించడానికి వచ్చాయి. అందరికీ కూడా మంత్రాలు వచ్చే అవకాశం లేదు, అందరికీ కూడా వేదాలు వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఏంటంటే స్తుతి ద్వారా, అంటే భగవంతుడి యొక్క లక్షణాలను స్తుతించడం ద్వారా, స్తుతి మతే, వీటిని మనం మనస్సులో పెట్టుకోవడం ద్వారా, పెట్టుకొని భావించడం ద్వారా ఈ స్తోత్రములలో ఉన్న అర్థములను, ఉదాహరణకి లలిత సహస్రనామం స్తోత్రం, విష్ణు సహస్రనామం స్తోత్రం, లక్ష్మీ స్తోత్రం, ఇటువంటి స్తోత్రములన్నింటినీ కూడా మనము మనసులో పెట్టుకుని మనము భగవంతుడి యొక్క తత్వాన్ని తెలుసుకోవాలి. వాటిని స్తుతిస్తూ ఎందుకు స్తుతిస్తున్నామో తెలుసుకోవాలి. అయ్యప్ప స్వామివి మా ఇంటి దగ్గర పెద్ద పెద్ద మైకులు పెట్టి చెప్తున్నారు, అయ్యప్ప నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను, అయ్యప్ప నువ్వు లేనిదే నేను ఉండను అయ్యప్ప అంటున్నారు. పాట వినడానికి చాలా బాగా పాడుతున్నారు అండ్ అందులో భావం చాలా గొప్పగా ఉంది. నువ్వు లేకపోతే నేను లేను భగవంతుడా అన్నారు. కరెక్ట్ అది. అయితే అది భావనతోటి చెప్పారా లేదా? ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ అది. భగవంతుని స్తుతించడం జరిగింది, కానీ అది వాళ్ళ మతి లోపల ఉందా? స్తుతి మతే, అది మన మతి లోపల ఉందా? మనం అది ఇష్టపడుతూ చేస్తున్నామా? స్తుతించుట అంటే ఇష్టపడేది. స్తోత్రప్రియ, ఈ స్తోత్రాలన్నా కూడా ఇష్టం ఉండేది, స్తుతించడం అనేది కూడా ఇష్టం ఉండేది. స్తుతి అంటే మెచ్చుకోవడం. ఇవన్నీ కూడా మనము ఆలోచించి చేయగలుగుతున్నామా? ఇవి చేయగలిగితే అవి భగవంతుడికి ఇష్టమైనటువంటివి. ఎందుకు? భగవంతుడు ఏం కోరుకుంటాడంటే తన గురించి తెలుసుకోవాలి. మనిషి తనలోంచి ఆలోచన ద్వారా నేను ఎక్కడి నుంచి వచ్చాను అనే విషయాన్ని తెలుసుకోవాలి. ఈ స్తోత్రాలలో వాటి లోపల అత్యంత సులభంగా మనకు భగవంతుడి గురించి చెప్పడం జరుగుతుంది. ఆ భగవంతుడి గురించి చెప్పిన వాటిని స్తోత్రాలు చదువుతూ దాని అర్థం, ఒకసారి ఇక్కడ లైన్ చదువుదాం, పక్కన అర్థం చదువుదాం. మొదట్లో అర్థం కాకపోవచ్చు, కొన్ని ప్రవచనాలు విన్న తర్వాత అర్థం అవ్వచ్చు. కొన్ని అర్థం కాకపోయినా కూడా మనమే కాస్త ఊహించి కొన్ని రోజులకు చెప్పుకోగలుగుతాం. మరి భగవంతుడు స్తుతించాలంటే మన శక్తి సరిపోతుందా? సరిపోదు. వేద సంపద కావాలి. శృతి సంస్తుత వైభవ, మన ప్రతిభ సరిపోదు భగవంతుణ్ణి పూజించడానికి. శృతులు అంటే వేదములు అని చెప్పేసి అనుకున్నాం. వేదములు వినగా వచ్చినవి కాబట్టి వాటిని శృతులు అంటారు. వేదములు ఎవరు రాయలేదు, అపౌరుషేయాలు. వేదములు శృతులు, అవి వినగా అందరికీ అందుతూ వచ్చాయి. మనము భాగవతంలో శృతి గీతలు అని చెప్పేసి నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నాం శృతి గీతలలో? అసలు భగవంతుడు ఎలా ఉంటాడు? చాలామందికి క్వశ్చన్ వచ్చింది. మహానుభావులైనటువంటి ఋషులు వాళ్ళు వీళ్ళు, ఈ శ్రీకృష్ణుడు ద్వాపర యుగంలో ఉంటాడు కదా, వాళ్ళందరూ కూడా ఆలోచించడం మొదలెట్టారు. అసలు భగవంతుడు ఎలా ఉంటాడు అని చెప్పేసి అందరిని అడుగుతాడు. సనక సనందన సనత్ సుజాత సనత్ కుమారుడు, మీరు బ్రహ్మ మానసపుత్రుడు, మీరు ఎలా ఉంటారో చెప్పండి ఆయనని. అంటే మేము కూడా చెప్పలేము, కొంతవరకు చెప్పగలుగుతాము, కానీ యాజ్ ఇట్ ఈస్ దేవుడు ఎట్లా ఉన్నాడో అట్లా చెప్పలేము. భగవంతుడు కొలమానంకి అందడు, భగవంతుడు ఇట్లా మేజర్ చేయడానికి అందడు, ప్రమాణాలకు అందడు, ప్రమాణాల కంటే స్టాండర్డ్స్కి అందడు. కాబట్టి మేము కొంతవరకు చెప్పగలుగుతాం, మొత్తం చెప్పడం కష్టం. మరి ఎవరు చెప్పగలుగుతారు భగవంతుడి గురించి? ఆలోచిస్తారు. అదే మనం శృతి గీతలలో బాగా తెలుసుకున్నాము. శృతి గీతలు వీలున్న వాళ్ళు మళ్ళీ ఒకసారి వీడియో చూడండి. అందులోపల ఏమవుతుందంటే భగవంతుడితో పాటు పుట్టినవి వేదాలు. వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంతకృత్ వేద విదే. ఈ వేదాలలో మాత్రమే తెలుసుకోగలిగినటువంటి వాడిని నేను అని మనం భగవద్గీతలో కూడా తెలుసుకున్నాము. అదే మాటను మనము
శృతి గీతలలో తెలుసుకుంటాం. భగవంతుడితో పాటు పుట్టినవి. విద్ అంటే ఏంటి? తెలుసుకోవడము, జ్ఞానము. విద్ అంటే విద్య, వేదము అంటే తెలుపబడేది, జ్ఞానము అని. కాబట్టి భగవంతుడి గురించి తెలుపబడేటటువంటి జ్ఞానం అంతా వేదాలలోనే ఉంది. కాబట్టి శృతి సంస్తుత వైభవ అంటే ఈ స్తోత్రాలు, మంత్రాలు ఇవన్నీ కూడా వేదాలలోంచి వచ్చినవే. అక్కడ శృతులు చెప్తాయన్నమాట. ఎస్ మేము భగవంతుడితో పాటే వచ్చాము, మీరు అన్నది కరెక్టు, మేము భగవంతుడి యొక్క తత్వాన్ని మీకు వివరించగలుగుతాము అని చెప్పి అప్పుడు చెప్పారన్నమాట. ఆ విధంగా వేదములలో భగవంతుడిని స్తుతించడం ద్వారా మనము తెలుసుకున్నాము. తెలుసుకోవడం వల్ల ఏమవుతుంది? చంచలమైనటువంటి మనస్సు స్టేబుల్గా అవుతుంది. ఏంటి చంచలమైన మనస్సు ఏంటి? మన మనస్సు కోతి లాంటిది. రకరకాల ఆలోచనలు నిరంతరము మన లోపల ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి. పాస్ట్ గురించి ఆలోచిస్తాము, ఫ్యూచర్ గురించి ఆలోచిస్తాము, పాస్ట్ గురించి ఆలోచిస్తాము, ఫ్యూచర్ గురించి ఆలోచిస్తాము. స్టేబుల్గా ఒక దానిపైన ఉండదు. ఫ్యూచర్ అంటే భయము, పాస్ట్ తలుచుకొని కృంగిపోతూ ఉంటాము. మళ్ళీ బాధ ఏంటి? ఇప్పుడున్నటువంటిది మళ్ళీ వెళ్ళిపోతుందేమో అనేటటువంటి బాధ. ఈ రోజులాగా తర్వాత రోజు ఉండదు. వయసు పోయేదే, వృద్ధాప్యం వచ్చేదే, రోగాలు వచ్చేవే, ఆస్తులు అంతస్తులు పోయేవే. భయం 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 భయంగా బతకాలి. కానీ నిజమైనటువంటి మనస్సుని నిగ్రహం చేసుకున్నటువంటి వారు ఎవరైతే వీరా అని చెప్పి మనం ఇంతకుముందు తెలుసుకున్నామో అటువంటిదే మనస్విని. మనస్సుని నిగ్రహింపచేసుకోగలిగేవారు. ఇవన్నీ కూడా భగవంతుడికి చెప్పిన పేర్లు. ఆ లక్షణాలని మనం అలవర్చుకోవాలి. మళ్ళీ ఒక్కసారి చెప్తాను. ఇక్కడ భగవంతుడికి చెప్పిన క్యారెక్టరిస్టిక్స్ ఏవైతే ఉన్నాయో ఈ క్యారెక్టరిస్టిక్స్ మనము గనక ఆచరిస్తే మనము భగవంతుడి స్వరూపులం అని తెలుసుకోగలుగుతాము. చాలా సింపుల్. మనస్విని, మనస్సుని నిగ్రహించుకోగలగడం, స్టేబుల్గా ఉంచుకోగలగడము. ఎప్పుడైతే మనము అనవసరమైన విషయాల గురించి ఆలోచించి ఈ ప్రపంచమంతా కూడా ఒక ఉల్లంఘించలేనటువంటి శాసనం కింద ఉంది అని గుర్తిస్తామో అప్పుడు ఏమవుతుంది? మనము భగవంతుడు చెప్పిన మార్గంలో వెళ్తూ ఉంటాము. ఏది జరిగినా దీనికి కారణం భగవంతుడు అని చెప్పేసి మనం తెలుసుకుంటూ ఉంటాము. ఎందుకంటే భగవంతుడిని మానవతి అంటారు. మానవతి అంటే ఏంటి? మానవ ఉన్నవాడు, పౌరుషం ఉన్నవాడు, అదొక మీనింగ్ అయితే ఈ ప్రపంచం మొత్తంలో ఉన్నటువంటి ప్రైడ్ అంతా కూడా మనది కాదు. ఈ గొప్పతనం అంతా కూడా మనది కాదు, ఒక్క భగవంతుడిదే. మానవతి అనే ఒక మీనింగ్ అయితే, మానము అంటే మేజర్మెంట్ అని ఇంకొక మీనింగ్ ఉంది. ఈ భగవంతుడిని మనం దేని ద్వారా కూడా మేజర్ చేయలేము. భగవంతుడికి కొలమానము భగవంతుడే. ఇప్పుడు దేన్నైనా ఒక దాంతో పోల్చాలి అంటే ఎలా పోలుస్తాం? పోల్చలేం. కాబట్టి ఏంటంటే భగవంతుడిని పోల్చడానికి భగవంతుడే కావాలి మనకు. ఎందుకంటే ఆయన మహేషే, మహాశక్తివంతమైనటువంటి వాడు. అంటే మహేశ్వరుడు భార్య అని అనుకుంటే అదొక మీనింగు. మహాశక్తివంతమైనటువంటి వాడు వీడు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి శక్తి అంతా కూడా భగవంతుడిదే. ఈ ప్రపంచం అంతా కూడా భగవంతుడిదే అయినప్పుడు మనం ఎలా ఉండాలి? ఇంకా మనం స్టేబుల్గా ఉండాలి. మనం ఎందుకు టెన్షన్ పడ్డాం? ఇప్పుడు చిన్నపిల్లాడు ఉన్నాడు. చిన్నపిల్లాడు ఏం చేస్తాడు? పెద్ద యుద్ధం జరుగుతూ ఉంటుంది. వాడికి ఇవన్నీ తెలియవు. తండ్రి ఎత్తుకుంటాడు, చక్కగా నవ్వుతూ అందరినీ చూస్తూ ఉంటాడు. పవన్ తండ్రి ఏమో ఒక బౌండరీ నుంచి ఇంకో బౌండరీకి, ఒక దేశం నుంచి ఇంకో దేశంలోకి వెళ్తూ ఉంటాడు. ఏ విధమైనటువంటి బెంగా పడాడు. ఎందుకని? తనకు తెలుసు తన తండ్రి తనను కాపాడుతాడు అని చెప్పి. అంటే మనస్సు స్టేబుల్గా ఉంది. అదేవిధంగా మనము మన మనస్సును స్టేబుల్గా ఉంచుకోవాలి అంటే సర్వశక్తివంతుడైనటువంటి భగవంతుడిని, మంగళాకృతి, మంగళము అంటే శుభములు చేయగలిగే భగవంతుడు. భగవంతుడు ఈ ప్రపంచాన్ని అశుభం చేయడానికి క్రియేట్ చేయలేదు. మనము మన ఆలోచనల ద్వారా ప్రపంచాన్ని నాశనం చేశాము. కానీ భగవంతుడి యొక్క ఆకృతి మంగళ ఆకృతి. కాబట్టి ఆ మంగళ ఆకృతితో ఉన్నటువంటి భగవంతుడు, అపారవంతమైన శక్తి కలిగినటువంటి ఆ భగవంతుడు మనని స్టేబుల్ మైండ్ తోటి ఉండండి. ఆ స్టేబుల్ మైండ్ ఉన్నప్పుడు మాత్రమే మీరు నన్ను స్తుతించగలరు. స్తుతిస్తారు. స్తోత్రాలలో, వేదాలలో చెప్పినటువంటి మాటల ద్వారా మీరు స్తుతిస్తూ వాటి అర్థాలను తెలుసుకుంటూ వాటి తత్వాన్ని తెలుసుకుంటూ మానసికంగా దృఢవంతులై ఈ ప్రపంచంలో ఉన్న శక్తి అంతా కూడా భగవంతుడిదే. భగవంతుడు ఏది చేసినా మన మంచికే చేస్తాడు అన్న విషయాన్ని తెలుసుకోవడమే 172వ శ్లోకంలో ఉన్నటువంటి అర్థము. చాలా అద్భుతమైనటువంటి విషయాలు తెలుసుకుంటున్నాం. 171వ శ్లోకం లోపల పూర్తి స్థాయి తత్వాన్ని తెలుసుకున్నాము. శక్తివంతుడైనటువంటి ఒక వ్యక్తి, దక్షిణ కలిగినటువంటి వాడు, జ్ఞాన మార్గమును కోరుకునేటటువంటి వాడు ఆ ప్రకాశాన్ని చూడగలుగుతాడు. ఎలా చూడగలుగుతాడు? తన లోపల సాధన చేస్తూ కౌల మార్గంలో
కుల మార్గంలో, కులము అంటే ఈ మూలాధార స్వాదిష్టాన మణిపూరక అనాహత విశుద్ధి ఆజ్ఞ సహస్రార చక్రాల యొక్క కలయికని కౌలిని అంటారు. ఆ కౌలిని పద్ధతిలో కేవలుడైనటువంటి మన స్వరూపాన్ని చూసుకోగలుగుతాము. కేవలమైన ఆ స్వరూపాన్ని చూడడము 171వ శ్లోకం లోపల తెలుసుకున్నాము. 172లో ఏం తెలుసుకున్నామంటే భగవంతుడు సర్వశక్తిమంతుడు. ఆ సర్వశక్తివంతుడైనటువంటి భగవంతుడు ఈ ప్రపంచాన్నంతా కూడా ఒక కారణం కోసమే సృష్టించాడు. కారణం లేనిదే ఏది జరగదు ఈ ప్రపంచంలో. ఆ విషయాన్ని తెలుసుకున్నప్పుడు ఈ భగవంతుడికి ఏదైతే మనము కొలవలేము, ప్రమాణాలకు మనకు అందడు అని చెప్పేసి తెలుసుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే స్టేబుల్ మైండ్ పెట్టుకుంటాము. అంటే నిశ్చల ఏకాగ్రత, అలా నిశ్చల తత్వం లోపల ఉంటాము, ఏకాగ్రతతో ఉంటాము. అప్పుడు ఏమవుతుంది, మనకు ఈ స్తోత్రములకు వీటికి వాటికి ఉన్నటువంటి అర్థాలు, వేదాలలోంచి ప్రతిపాదించినటువంటి భగవంతుడి తత్వాన్ని అర్థం చేసుకోవాలంటే చిత్తశుద్ధి జరిగి నిశ్చల తత్వం జరగాలి. దానికోసం మనం ఏమనుకున్నాం, భజగోవిందం లోపల సత్సంగత్వే నిస్సంగత్వే, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. జీవన్ముక్తి కావాలి అని చెప్పేసి అనుకునేవాడు ముందు మంచి సాంగత్యం చేయాలి. మంచి సాంగత్యం ద్వారా ఎవరి సాంగత్యము అవసరం లేనటువంటి స్థాయికి వెళ్ళాలి. ఎవరి సాంగత్యము అవసరం లేదు అంటే ఎవరిపైన మోహం ఉండదు. ఎవరిపైన మోహం ఉండదు అంటే వాడు నిశ్చల తత్వాన్ని చేరుకుంటాడు. ఎవరైతే నిశ్చల తత్వాన్ని, ఇవి 4 ప్రాక్టీస్ ద్వారా వచ్చేవి. ఈ బొటన వేలు ఏదైతే ఉందో ఇది జీవన్ముక్తి. మళ్ళొకసారి చూడండి, ఇది సత్సాంగత్వం, చిటికిన వేలు. ఈ వేలు ఎవరి సాంగత్యము మనకు అవసరం లేదు. ఈ 3వ దగ్గరికి వచ్చేసరికి ఏమైంది, మోహం, మనకి ఎవరిపైన మోహం లేదు. 4వ దగ్గరికి వచ్చేసరికి స్టేబుల్ మైండ్ని సాధించగలిగాము. ఈ 4ంటిని సాధించిన వాడికి జీవన్ముక్తి తథ్యం. బొటనవేలు ఈ 4ంటికి కూడా దూరంగా భగవంతుడి యొక్క స్వరూపాన్ని మనకు తెలియజేస్తూ ఉంది. ఈ తత్వాన్ని తెలిపినటువంటిది మనకు 172వ శ్లోకము. 172వ శ్లోకం లోపల ఏంటంటే వేదాలు ప్రతిపాదించినటువంటి సర్వమంగళుడైన సర్వశక్తివంతుడైనటువంటి ఆ భగవంతుడిని, ఆ వేద స్వరూపాలలో ఆయనను స్తుతించి అర్థం చేసుకుని చివరికి అందులో ఉన్నది మనమే అని చెప్పేసి తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలి? ఎందుకంటే ఈ ప్రపంచాన్నంతటికీ కూడా ఆధారము భగవంతుడే, విశ్వమాత. భగవంతుడు అంటున్నారు. సార్ మీరు చాలా కన్ఫ్యూజ్ చేస్తున్నారు, మనం నేర్చుకుంటున్నది లలిత కదా, మీరు భగవంతుడు భగవంతుడు అంటున్నారు ఏంటి? స్త్రీలింగం చెప్పాలి కదా. దేవుళ్ళకి స్త్రీలింగము పుంలింగము లాంటి లింగాలు ఉండవు. భగవంతుడు ఒక్కడే. ఆయన స్వరూపంలో మనందరము వివిధ లింగాలలో పృథక్ వేరుగా కనిపిస్తున్నాము. కానీ భగవంతుడు తత్వం ఒక్కటే. ఈ ప్రపంచం మొత్తాన్ని ధరించేది విశ్వధాత్రి. ధాత్రి అంటే ధరించడం. ధరించినటువంటి వాడు భగవంతుడే. ఇది అర్జునుడు అడుగుతాడు, నువ్వు నాకు ఈ తత్వాన్నంతా కూడా వివిధ రూపాలలో చెప్పావు. నువ్వు చెట్టులో ఉన్నానన్నావు, చేమలో ఉన్నానన్నావు, గుర్రంలో ఉన్నానన్నావు, ఏనుగులో ఉన్నానన్నావు, పాండవులలో ఉన్నానన్నావు, వ్యాసుడు లాంటి వాళ్ళలో ఉన్నాను, కపిలుడు లాంటి వాళ్ళలో ఉన్నావు, నెలలలో ఉన్నావు, అన్ని చోట్ల ఉన్నావు. ఇండైరెక్ట్గా చూపించావు నాకు, కానీ నాకు డైరెక్ట్గా చూపించు నువ్వు అంటే. అప్పుడు ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా ధరించినటువంటి తన రూపాన్ని చూపిస్తారు. జగద్ధాత్రి. ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని ధరించినటువంటి ఆ భగవంతుడు ఈ ప్రపంచాన్ని కాపాడుతూ అర్జునుడికి కనిపించాడు. కనిపిస్తూ ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని నేను చూస్తున్నాను. విశాలాక్షి, పెద్దవైనటువంటి కళ్ళతో ఉన్నటువంటి వాడు. పెద్దవంటే దేవుడు కళ్ళు పెద్దగా ఉంటాయి అని కాదు. విశాలాక్షి అంటే సర్వము గుర్తించగలడు, సర్వజ్ఞుడు. మనము ప్రవచన ప్రారంభంలో ఏం తెలుసుకున్నామంటే భగవంతుడు సర్వశక్తిమంతుడు, భగవంతుడు సర్వజ్ఞుడు. భగవంతుడు అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాడు. అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాడు, మీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, అన్ని చోట్ల ఉన్నాడు. కాబట్టి భగవంతుడిని ప్రత్యేకంగా ఒక చోట ఉంటాడు అని ఫిక్స్ చేయకండి. భగవంతుడిని మనతో దూరం చేయకండి. భగవంతుడు మనలో ఉన్నాడు అనే భావాన్ని సంతోషంగా ఆలోచిస్తూ ఉండండి. ఎందుకంటే ఈ ప్రపంచం మొత్తానికి తల్లి భగవంతుడు అన్నప్పుడు విశ్వమాత అని చెప్పి 173వ శ్లోకంలో ఎప్పుడైతే చెప్పాడో, తల్లి ఎప్పుడైనా పిల్లలకు చెడు చేస్తుందా ఒకసారి ఆలోచించండి. భగవంతుడు సృష్టి లోపల దెర్ ఆర్ నో ఇంపర్ఫెక్షన్స్. ప్లీజ్ జాగ్రత్తగా వినాలి. భగవంతుడు సృష్టిలో దెర్ ఈజ్ నో ఇంపర్ఫెక్షన్. భగవంతుడు ఎంత అద్భుతమైన సృష్టి చేశాడో ఒక్కసారి మన శరీరాన్ని చూస్తే తెలియదా? తీసుకుంటున్నటువంటి ఆహారము, అది విండ్ పైపు నుంచి వెళ్ళడము,
ఎక్కడెక్కడ ఏమేం కావాలి, ఎలా ఫిల్టర్ కావాలి, ఏ ఎంజైమ్లు మనం ఇలా కొరికి తింటూ ఉంటాం. తింటున్నప్పుడు లాలాజలంలో కొన్ని ఎంజైమ్స్ వస్తాయి. ఆ ఎంజైమ్స్ అన్ని ఫుడ్తో కలిసి ఏ ఫుడ్ని ఏది మార్చాలి, ఏ ఫుడ్ని ఏది కన్వర్ట్ చేయాలి, శక్తిని ఎవరు ఇవ్వాలి, రక్త ప్రసారణ ఎలా జరగాలి, చెడు రక్తాన్ని క్లీన్ ఎలా చేయాలి, శరీరంలో మలినాలను ఎలా తీసివేయాలి. అద్భుతమైన శక్తి. దెర్ ఇస్ నో ఇంపర్ఫెక్షన్. భగవంతుడు సృష్టిలో ఇంపర్ఫెక్షన్ లేదు. ప్లీజ్. కాబట్టి ఈ భగవంతుడు సృష్టించిన ఈ ప్రపంచమంతా కూడా ఆయన ఆధ్వర్యంలో నడుస్తుంది. మనం ఎందుకు భయపడడం? ఆలోచించండి ఒకసారి. లలితా సహస్రనామం అనేది ఏదో పేరు అర్థం తెలిసేసుకున్నాం అయిపోయిందని కాదు. ఒకసారి ఆలోచించండి, ప్లీజ్ ఆలోచించండి. ఒక్క నామం తెలుసుకున్నా చాలు. విశ్వమాత ఒక్క నామం చాలు. కూర్చొని భగవంతుడు తల్లి పిల్లలకు చెడు చేస్తుందా? చెయ్యదు. తల్లి ఎలా కాపాడుతుంది? ఎలా అయినా కాపాడుతుంది. తన ప్రాణాలు అడ్డైనా పెట్టి కాపాడుతుంది. కాబట్టి మనం అలా గుర్తుంచుకోవాలి. ఈ ప్రపంచం మొత్తాన్ని ధరించి పోషిస్తున్నటువంటి వాడేవాడు భగవంతుడు. మరి మనకి ఎందుకు భయము? మనకు వేరుగా లేడు భగవంతుడు. భగవంతుని ఎక్కడో దేవాలయంలో మనం ఫిక్స్ చేసేస్తున్నాం, కానీ మన హృదయంలో ఉన్నాడు. ఇందాకే తెలుసుకున్నాం కౌలిని అని. మన శరీరంలోనే ఉన్నటువంటి భగవంతుని ఎక్కడెక్కడో చూడొద్దు. భగవంతుడు విశాలాక్షి అంటే కాశీలో ఉన్న విశాలాక్షి. కాశీ విశాలాక్షి అని ఎందుకంటారు? ఎందుకంటే ఈ ప్రపంచమంతా మునిగిపోయినా కాశీ నగరం ఒక్కటి మాత్రమే మిగులుతుంది అని చెప్పేసి అంటారు. ఆ మిగిలినటువంటిదంతా కూడా ఈ ప్రపంచం మొత్తాన్ని దట్ విల్ రిప్రజెంట్. అక్కడ ఉన్నటువంటి శక్తి స్వరూపము విశాలాక్షి అన్నటువంటి ఉద్దేశం ద్వారా చెప్తారు. కానీ విశాలాక్షి అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ప్రపంచం మొత్తాన్ని కూడా అబ్జర్వ్ చేస్తున్నారు సూపర్వైజర్ భగవంతుడు. కాబట్టి మనం ఎలా ఉండాలి? వైరాగ్య భావన అలవాటు చేసుకోవాలి. అందుకే భగవంతుని విరాగిని అంటారు. భగవంతుడికి ఎవరైనా కూడా ప్రత్యేకమైనటువంటి ప్రేమ లేదు. అంటే భగవంతుడు అర్జునుడితో అన్నాడు అంటే అది వేరు. అక్కడ భగవంతుడి రూపంలో అనలేదు, తను అర్జునుడికి బంధువుగా చెప్పాడు. భగవంతుడు అందరినీ సమదృష్టితో చూస్తాడు. విరాగిని, వైరాగ్య భావన రావాలి మన జీవితంలో. సాధించవలసినటువంటిది మనం వైరాగ్యము. ప్రతి ఒక్కరికి కూడా రావాల్సింది వైరాగ్యము. వైరాగ్యం కనుక మనకు రాకపోతే జీవితంలో ఆటోమేటిక్గా మనం దెబ్బతింటాం. ప్రతి చోట కూడా దెబ్బతింటాము. ఎందుకంటే శరీరంలో శక్తి ఉన్నంత వరకు కూడా కోరికలు మనని వెంటబడుతూ ఉంటాయి, కానీ శక్తి తగ్గిపోతూ ఉంటుంది. శరీరం లోపల సత్తువ ఉండదు, ఆనందం ఉండదు, బాధ కలుగుతూ ఉంటుంది. ఎవరూ పట్టించుకోవడం లేదు, నా మాట ఎవరూ విలువ ఇవ్వడం లేదు. కనీసం నా అంతటా నేను ఓపిక తెచ్చుకుని 4 అడుగులు వేయలేకపోతున్నాను. ప్రతి చిన్నదానికి నేను అందరిపైన ఆధారపడుతున్నాను. కొత్త వ్యాధులు, ఎవరు పట్టించుకోరు ప్రపంచంలో. సో ఇలా ఉండే బదులుగా ఒక్కసారి ఆలోచించండి. వైరాగ్య సాధన చేసిన వారు ఇవన్నీ పట్టించుకుంటారా? పట్టించుకోరు. కాబట్టి వైరాగ్యం అనేటటువంటిది మొదటి నుంచే రావాలి. ఎందుకు రావాలి వైరాగ్యము? ఈ ప్రపంచంలో నేను సాధిస్తున్నాను, ఇది నాది, అది నాది, అది నాది, ఇది నాది అనుకుంటాం, కానీ ఇవేవి నావి కాదు. ఇవన్నీ కూడా భగవంతుడికి చెందినవి. ఆ వైరాగ్య భావన తెచ్చుకుంటే మనకప్పుడు ప్రపంచంలో దేనితోటి కూడా సంబంధం లేనటువంటి స్థాయికి వెళ్తాం. అప్పుడు ఏమవుతుందంటే మనం భయపడం. ఉదాహరణకి ఒకడు రోడ్డు మీద గోచి కట్టుకుని వెళ్తున్నాడు. వాడు ఎవరికి భయపడతాడు? ఏం దోచుకుంటాడని భయపడతాడు. మొన్న నేను నర్మదా పుష్కరాలకు వెళ్ళినప్పుడు మీ అందరికీ తెలుసు, చాలా సింపుల్ డ్రెస్లలో వెళ్ళాను. మధ్య లోపల చీకటి లోపల కొండ ప్రాంతంలో అడవి మధ్య లోపల బండి ఆగిపోయింది. నా దగ్గర డబ్బు లేదు, నా దగ్గర ఉన్నటువంటి వస్తువులు పెద్ద విలువైనవి కాదు. భయం లేకుండా ఉన్నాను. అదే నా దగ్గర ఏవో కొన్ని వస్తువులను పెట్టుకుని నేను ఏదో ఆశతో ఉన్నట్లయితే భయపడేవాడిని. అక్కడ భయపడకపోయినా జరిగేది ఆ రోజు జరిగేదే ఖచ్చితంగా. కానీ నేనేమంటున్నానంటే మనం ఏదైనా ఒకదాన్ని పట్టుకుని ఉంటే భయం స్టార్ట్ అవుతుంది. మీరు నాగార్జునది గీతాంజలి అని ఒక సినిమా వచ్చింది చాలా ఏళ్ళ కింద. ఆ సినిమా లోపల హీరోయిన్ ఎప్పుడూ కూడా భయపడదు. ఎందుకంటే ఎలాగో చనిపోతాను, నేను చనిపోతాను, పిల్లలు చనిపోతారు, వీళ్ళు చనిపోతారు, వాళ్ళు చనిపోతారు, కొంతమంది ముందు కొంతమంది తర్వాత అని చెప్పేసి ఎప్పుడూ ధైర్యంగా ఉండేది. తను చనిపోతానని తెలిసినా ధైర్యంగా ఉండేది. తర్వాత ఆమెకి హీరో పరిచయం అవడం అంటూ జరుగుతుంది. జరిగిన తర్వాత ఏమవుతుంది? ఆమెకి జీవితం పైన ఆశ కలుగుతుంది. వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి పడుకుంటుంది. ఏంటమ్మా నా దగ్గరికి వచ్చావు అని అడుగుతాడు తండ్రి. అడిగితే నాన్న నాకు చెడ్డ కళలు వస్తున్నాయి నాన్న. అవునా, ఏమొచ్చిందమ్మా కళ అంటే చచ్చిపోయినట్టుగా వచ్చింది నాన్న అంటుంది. ఒక తత్వాన్ని తెలుసుకోవడానికి మనం ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, చుట్టుపక్కల ప్రదేశాలు చూస్తే చాలు తత్వం తెలిసిపోతుంది. ఏమవుతుందంటే బంధం ఏర్పరచుకున్నప్పుడు
దాన్ని వదులుచుకోవడం కష్టం. ప్లీజ్ జాగ్రత్తగా వినాలి. అనవసరమైనటువంటి బంధాల వల్ల ఏమవుతుందంటే మనల్ని మనము వదులుచుకోవడం కష్టము. కాబట్టి ఆ వైరాగ్య భావన మనకు రావాలి. ఎందుకంటే భగవంతుడు సర్వశక్తిమంతుడు. ప్రగల్భ అంటే ఇక్కడ మనకు డాంబికం అనే మీనింగ్ వస్తుంది మన నిత్య జీవితంలో. వాడు బాగా ప్రగల్భాలు పలికాడని. ప్రగల్భం అంటే అది కాదు, తన గురించి గొప్ప చెప్తున్నాడు. ప్రగల్భాలు అంటే ఏంటి? గొప్పతనం. సో భగవంతుడు ఈ ప్రపంచంలో సర్వశక్తివంతుడు. అదిగాక భగవంతుడు ఏం చేశాడు? తను సర్వశక్తివంతుడైనటువంటి మనిషి జనరల్గా ఎలా ఉంటాడు? క్రియల్గా ఉంటాడు. ఉదాహరణకి మన రాక్షసులు ఉన్నారు. రాక్షసులు ఏం చేస్తారు? శక్తి వచ్చిన తర్వాత అందరినీ హింసలు పెడుతూ ఉంటారు. పొలిటీషియన్స్ ఉంటారు, శక్తి వచ్చిన తర్వాత అందరినీ హింసలు పెడుతూ ఉంటారు. కానీ భగవంతుడు ఏం చేశాడు? మనకు ఫ్రీ ఎయిర్, ఫ్రీ వాటర్, ఫ్రీ స్పేస్, అన్ని భగవంతుడి యొక్క సృష్టి అద్భుతం. పరమ ఉదారంగా మనకు అందించాడు భగవంతుడు. మిక్కిలి ఉదార స్వభావం కలిగినటువంటి ఆ భగవంతుడు, ఆనంద స్వరూపుడైనటువంటి పరమానందమైనటువంటి ఆ భగవంతుడు, పరామోద మనందరి ఆనందాన్ని కూడా కోరుకునేటటువంటి ఆ భగవంతుడు మనకన్నీ కూడా ఫ్రీగా అందించాడు. ఎందుకంటే భగవంతుడే మనోమయి, మనస్సుని స్థిరంగా ఉంచుకున్నాడు. తన సంకల్ప శక్తితో ఈ ప్రపంచాన్ని, తన ఆలోచనలతో, తన స్పందనలతో ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని సృష్టించినటువంటి ఆ భగవంతుడు, సర్వశక్తివంతమైనటువంటి ఆ భగవంతుడు ఉదార స్వభావుడు కూడాను, ఆనంద స్వరూపుడు కూడాను, మన ఆనందాన్ని కోరుకునేవాడు. మనం ఎందుకు భయపడాలి? ఇప్పుడు శక్తివంతమైనటువంటి శత్రువు ఉంటే భయపడతాం. కానీ శక్తివంతమైనటువంటి వాడు మన మిత్రుడై, ఆ మిత్రుడు మనలో ఒక భాగమైనప్పుడు ఎంత ఆనందంగా ఉండాలి. 173వ శ్లోకం మొత్తము కూడా మనం ఎందుకు ఆనందంగా ఉండాలి అనేటటువంటి విషయం తెలుస్తుంది. 171వ శ్లోకం లోపల మోక్షం గురించి తెలుసుకున్నాం. 172వ శ్లోకం లోపల స్తోత్రాలు ఎలా చేయాలి, ఎందుకు స్టేబుల్ మైండ్ ఉండాలి అని చెప్పేసి తెలుసుకున్నాం. 173వ శ్లోకం లోపల భగవంతుడి యొక్క శక్తిని గుర్తించి వైరాగ్య భావన డెవలప్ చేసుకోవాలి అనేవి అర్థం చేసుకుంటున్నాం మనం. భగవంతుడు ఈ ప్రపంచం మొత్తానికి ఆధారం. సర్వశక్తివంతుడైనటువంటి ఈ భగవంతుడు మనని వైరాగ్య భావన అలవాటు చేసుకో అని చెప్పేసి చెప్తున్నాడు. ఈ విధంగా అత్యంత ఉన్నతమైనటువంటి 3 శ్లోకాలని మనము తెలుసుకున్నాము. ఏంటంటే వైరాగ్య భావన అనేది రాకపోతే, అంటే మనం గనక బంధాలను తెంచుకోకపోతే దేవుడే ఆ బంధాలను కోసివేస్తాడు. ఈ విషయాన్ని మనం చాలా విషయాల్లో తెలుసుకున్నాం. ఏమైతుందంటే ఇక్కడి నుంచి వదిలి వెళ్ళాలనిపించదు. ప్రాణము మన శరీరంలోంచి వెళ్తున్నప్పుడు కొన్ని మనము గరుడ పురాణంలో తెలుసుకున్నాం కదా, ఎన్నో కోట్ల తేళ్లు కుడుతున్నటువంటి భావన, నొప్పి, భరించలేనటువంటి బాధ, శరీరాన్ని వదలాలి అంటే ఇష్టం అనిపించదు. కానీ శరీరం మనలో ఉన్నప్పుడు సాధనకు ఉపయోగించినట్లయితే శరీరాన్ని ఇలా వదిలేస్తాం. జాగ్రత్తగా వినాలి ప్లీజ్, మళ్ళీ చెప్తా. శరీరములోంచి మనం బయటికి వెళ్ళిపోయేటప్పుడు ఎంతో బాధ కలుగుతూ ఉంటుంది. పక్కన ఎవ్వరూ ఉండరు చెప్పుకోవడానికి. బాబు వచ్చి విను, కొద్దిగా బాధగా ఉంది, ఒరే వచ్చి మంది, ఏమీ ఉండదు. చెప్పుకోలేని బాధ. అలా బేలగా చూస్తూ ప్రాణాలని మనము వదిలేస్తాం. దాని బదులుగా ఎవరైతే సాధన చేస్తారో వారి శరీరాన్ని పెద్దగా పట్టించుకోరు. కాబట్టి ఆ వైరాగ్య భావన అనేది అలవాటు కావాలి. ఎందుకంటే కాలక్రమేణా ఏమవుతుందంటే ఒక విత్తనం ఒక చెట్టుగా మారుతుంది, ఫలిస్తుంది, పుష్పిస్తుంది, ఫలిస్తుంది. తర్వాత అన్ని ఆకులు రాలిపోతాయి, ఫలం కూడా కింద పడిపోతుంది. తర్వాత అది ఏ విధంగానూ పనికిరాదు. అదేవిధంగా ఒక మనిషి జీవితంలో కూడా ఈ మార్పులన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ చూసిన తర్వాత అయినా కూడా వైరాగ్య భావనని అలవాటు చేసుకుంటూ భగవంతుడి గురించి ఆలోచిస్తూ మన అసలు తత్వాన్ని ఆలోచించిన వాడు ఎలా ఉంటాడంటే, ఊర్వారుకం ఇవ బంధనాత్, పండిన దోసకాయ ఇక కేవలం పడిపోవడానికి ఎదురు చూస్తూ ఉంటుంది అంతే. ఇంకా ఏ విధమైనటువంటి ఆలోచన ఉండదు. కేవలం నేను పడిపోవడం ఒక్కటే, ఇంకా నాకు వేరే ఆలోచన లేదు. ఈ శరీరం పడిపోతే చాలు. ఎందుకంటే ఇక నేను ఇంకేముంది, శరీరమే, ఈ శరీరం అయిపోయింది. శరీరం మీద చిన్న చొక్కా పాడేస్తే అయిపోయింది, నేను భగవంతుడిలో కలిసిపోతాను. ఈ వైరాగ్య భావనని అలవర్చుకోవాలి. ఎందుకంటే మాటకి గుర్తుంచుకోండి, గాడ్ ఈజ్ ఆమ్ని ప్రెజెంట్, ఆమ్నిషెయింట్, ఆమ్ని పొటెన్షియల్. బస్ ఇంకేమీ లేదు. ఇవి తెలుసుకుంటే చాలు. ఆ సర్వశక్తివంతుడైనటువంటి భగవంతుడిలో మనం భాగం. చాలా సింపుల్. భగవంతుడు మంగళప్రదమైనటువంటి వాడు, ఉదారుడు, సర్వశక్తిమంతుడు, మనకు ఆనందాన్ని కలిగించేవాడు, మన మనస్సుని స్థిరపరిచేవాడు,
వేదాలలో చెప్పినటువంటి పద్ధతులలో పూజిస్తే ఇష్టపడేటటువంటి ఆ భగవంతుడు అన్నీ మనకు మెథడ్స్ ఇచ్చాడు. ఏం సాధించాలి, ఎలా సాధించాలి, మన అసలు స్వరూపం ఏమిటి. మళ్ళీ వినండి, ఏం సాధించాలి, ఎలా సాధించాలి, మన అసలు స్వరూపం ఏమిటి, ఇవన్నీ కూడా చాలా సులభంగా తెలియజేయబడ్డాయి. కాబట్టి దయచేసి స్తోత్రాలను ఫటఫట ఫటఫట చదివేయకండి. అర్థం చేసుకుంటూ చదువుతూ ఇందాక చెప్పిన ఆ 3 మాత్రమే గుర్తుంచుకోండి. ఏంది? భగవంతుడు సర్వశక్తివంతుడు, భగవంతుడికి అందరి హృదయాలలో ఏమున్నాయో తెలుసు, భగవంతుడు అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాడు. వీటిని పట్టుకుని అన్ని స్తోత్రాలు చేయండి, ఇంకా వేరే ఏం చేయొద్దు. ఈ 3 ముక్కలు పట్టుకోండి చాలు. మీరు ఇప్పుడు దాదాపుగా 950 నామాలు తెలుసుకున్నాం. కానీ నేను అనేది ఈ 3 గుర్తుంచుకోండి. ఎందుకంటే భగవంతుడికి ఆది అంతం లేదు. ఆ భగవంతుల్లో మనం భాగం. భగవంతుడు సర్వశక్తివంతుడు, మనము కూడా శక్తివంతులమే. కానీ ఆ శక్తి తెలుసుకోవడానికి సాధన కావాలి. ఎవరికి వస్తుంది సాధన? ఎవరైతే వైరాగ్య భావనలో ఉంటారో వాళ్ళు ధైర్యంగా ముందుకెళ్ళగలుగుతారు. ఎవరైతే వైరాగ్య భావనలో ఉండరో వాళ్ళు ముందుకెళ్ళడానికి ధైర్యం సరిపోదు. ధైర్యం ఎవరికి ఉంటుంది? ఏమీ లేదని. ఒక సినిమా లోపల హీరో రాజేంద్ర ప్రసాద్ సినిమా, అది మర్చిపోయాను సినిమా పేరు, మీరే చెప్పాలి. ఆ సినిమా లోపల వాడు చాలా పిరికి వాళ్ళలాగా ఉంటాడు. ఇంతలోకే వాడికి తెలుస్తుంది అనమాట, నువ్వు చనిపోతావు తొందరగా అని చెప్పి తెలుస్తుంది. ఇక వాడు విచ్చల విడిగా ఇక జనాన్ని దొరికిన వాడిని దొరికినట్టుగా పట్టుకుని జైల్లో వారేస్తూ ఉంటాడు. పోలీసు ఆడాడు అనమాట వాడు. ఎందుకని? భయం లేనప్పుడు మీరు ధైర్యంగా అన్ని పనులు చేయగలరు. అప్పటి వరకు తను ఎవరినైతే చూసి భయపడుతూ ఉండేవాడో వాళ్ళందరినీ కూడా తను ఇప్పుడు శిక్షించి ముందుకు వెళ్ళగలిగేటటువంటి స్థాయికి వెళ్ళాడు. అంటే కారణం ఏంటి? భయం అనేది మనని ప్రపంచానికి దూరం చేస్తోంది. మనము అభయమై ఉండాలి, నిర్భయంగా ఉండాలి. ఎప్పుడు నిర్భయంగా ఉండగలుగుతాము? ఎప్పుడైతే మనము భగవంతుల్లో భాగమో, మనము ఎవరి టీంలో ఉన్నామో, మనము మామూలుగా ఏ టీంలో ఉన్నామో ఆ ఏ టీంలోనా, బి టీంలోనా, బి టీం, ఓకే, బి టీంలో అందరూ టాప్ ప్లేయర్స్ ఉన్నారు. అలాగా మనం ఇప్పుడున్నది దేవుడి టీంలో ఉన్నాము అని గుర్తుంచుకోండి. లలితా సహస్రనామం మొత్తం చెప్పిన తర్వాత కూడా నేను ఫైనల్ డే నాడు మళ్ళీ ఇదే సందేశం ఇస్తాను. ఏంటంటే మనము భగవంతుడిలో భాగము. దేనికి భయపడకూడదు, దేనికి దుఃఖపడకూడదు, దుఃఖ నివారణ చేసుకోవాలి, ఆనంద స్వరూపమని గుర్తించాలి. సర్వశక్తివంతుడు అయినటువంటి భగవంతుడు మంచివాడు కూడా అని చెప్పి మనం అన్ని చోట్ల తెలుసుకుంటున్నాము. ఆయనని తెలుసుకోవడానికి కావలసిన వేద సంపద మనకు లలితా సహస్రనామంలో వేద వ్యాసుడు అందించాడు. మామూలు అల్లటప్ప ఇది కాదు, ఇది వేద వ్యాసుడు అందించినటువంటి రహస్యాలు. అటువంటి గొప్ప రహస్యాలను మీ అందరికీ తెలియజేస్తూ నేను తెలుసుకోవడము నా ఈ జన్మ ఏ జన్మ పుణ్యమో నాకు తెలియదు. చాలా సంతోషపడుతున్నాను. భగవంతుడికి కృతజ్ఞతలు. శ్రద్ధగా వింటున్న మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. 173 శ్లోకాలు అయిపోయాయి. ఇంకో 10 శ్లోకాల్లో మనకు లలిత సహస్రనామం అయిపోతుంది. ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించద నీ పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగ శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. ఏమైనా చిన్న చిన్న ప్రశ్నలున్నా, ఫీడ్బ్యాక్ ఉన్నా తీసుకుందాము. సార్ నమస్తే సార్. నమస్తే. ఈ శ్లోకము మరి అంతరాయ తిమిరోపశాంతయ్య అవి ఎందులో సార్? అంతరాయ తిమిరోపశాంతయ్యే అది గణేష్ యొక్క పూజ. అది అంటే ఎందుకు చెప్పుకుంటాం మనం అంతరాయ తిమిరోపశాంతయ్యే? ఇప్పుడు నేను చదివినటువంటిదేమో ఇప్పుడు నేను చదివింది పాండురంగడిది కదా. అది అంతరాయ తిమిరోపశాంతయ్య ఎక్కడదో నాకు కూడా తెలియదు. గణపతి దీంట్లోపల నుంచి వచ్చింది, ఎక్కడిది అనేది నాకు తెలియదు. కానీ అందులోపల చాలా తత్వం ఉంది అని చెప్పి అది వాడతారు. అంటే నా లోపల ఉన్నటువంటి అంధకారాన్ని పోగొట్టు అని చెప్పేసి భగవంతుడిని ప్రార్థించారు. చాలా మంది ఇది అస్సలు వినలేదు, నీకు ఎక్కడ దొరికింది అన్నారు, మా సార్ ఇచ్చారు. జై శ్రీ. మా అమ్మ చిన్నప్పుడు చదువుతూ ఉండేది, అలా నోటికి వచ్చేసింది. ఎందుకంటే నేను అడిగాను ఏంటి అంటే అజ్ఞానాన్ని పోగొట్టేది ఏముంది, 10th క్లాస్ ఇంటర్ చదివితే చాలు కదా అనుకునేవాడిని. కానీ అసలు అజ్ఞానం ఏంటో తెలిసిన తర్వాత ఈవెన్ గాయత్రి మంత్రం కూడా అంతే కదా. ఈ సూర్యుడిలో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఆ వెలుతురు నాలోని అంధకారాన్ని పోగొట్టుగాక. అల్టిమేట్లీ మనం సాధించాల్సింది ఏంటంటే అంధకారాన్ని పోగొట్టుకోవడం. అంధకారాన్ని పోగొట్టుకోవడం అంటే ఏంటి? నాలోని శక్తిని నేను గుర్తించాలి, భగవంతుడిని అన్ని చోట్ల ఉన్నాడనేటటువంటి విషయాన్ని గుర్తించడం. అజ్ఞానాన్ని పోగొట్టుకోవడమే భగవంతుడిని తెలుసుకోవడం. భగవంతుడి అనుభవం అంటే అజ్ఞానాన్ని దూరం చేసుకోవడం. అది ఆశిస్తూ ఇది చేయడం. తర్వాత చివరి లోపల ఆత్మసుఖం వీడి అని ఎందుకంటాము? అది ఎందుకంటానంటే చాలామంది ఏంటంటే వారి సాధనలో వాళ్ళే ఉండిపోతారు. నేను కూడా అలాగా నా సాధనలో నేను ఉండిపోయేవాడిని. తర్వాత ఏమర్థమైందంటే నాకు తెలిసిన విషయాలను మరికొంతమందికి చెప్పడం ద్వారా కేవలం శ్రద్ధ ఉన్న వారిలో మరింత ఆలోచనలు
పుట్టించవచ్చు కదా అనే భావన కలిగినప్పటి నుంచి వేరే వాళ్ళకి చెప్తున్నాను. అందుకే ఆత్మసుఖము వదిలేసి మళ్ళీ భగవంతుడు ఆడిస్తున్న ఆట కోసము ఇవన్నీ చేస్తున్నాను, ఇక నాకు విశ్రాంతినివ్వు అని చెప్పి భగవంతుని కోరుకోవడం అనమాట లాస్ట్ దాని అర్థం. ఈ తమ్నరం వపుషి కుంజరం ముఖే అది చదివే వరకు ఇది గణపతిది అని అర్థం కాదు సార్. అవును అవును, కరెక్ట్ కరెక్ట్. గణపతి అనేది ఒకటి మీరు చూసినట్టయితే ఎవరు గణపతి? గణపతి అంటే గణములకు అధిపతి అనే మీనింగ్ కంటే కూడా గణేషు ఓంకార స్వరూపుడు. మీరు గాణపత్యం అనే ఒక మతం కూడా ఉంది. భగవంతుడు ఓంకారము అన్నిటికంటే ముందు పుట్టించాడు. ఓంకారానికి ముందేముంది అంటే ఓంకారమే. ఓంకారం తర్వాత ఏముంది అంటే ఇదంతా కూడా ఓంకారమే. ఆయన తొండము ఓంకార స్వరూపంలో మనం చూస్తామన్నమాట. అదిగాక భగవంతుడు ముందు మూలాధారంతో ప్రారంభం అవుతుంది మన మొత్తం ఇది కూడా. కాబట్టి ఆ మూలాధార తత్వాన్ని కూడా కలిగి ఉన్నటువంటి వాడు మనకు గణేషు. ఆ తర్వాత ఆయన కళ్ళు చాలా కరుణతో కనిపిస్తూ ఉంటాయి, అవునా, చెవులేమో పెద్దగా ఉంటాయి. అంటే బాగా వినండి, నోరేమో మూసుకొని ఉండండి ఎప్పుడు అని చెప్పేసి చెప్తాడు. అంటే నోరు మూసుకోమని ఇలా ముందుకు తొండంతో నోరు మూసేసి ఉంటుంది. అంటే తక్కువ మాట్లాడి ఎక్కువ విషయాలను గ్రహించు. కళ్ళేమో చాలా ఆర్ద్రత ప్రేమతో ఉంటాయన్నమాట. అంటే ప్రకాశవంతంగా కనిపిస్తూ ఉంటాయి. సో అలా ఎప్పుడైనా గణపతి తత్వం చెప్పుకుందాం. జై శ్రీకృష్ణ. సార్ జై శ్రీ జై శ్రీకృష్ణ మేడం, కృష్ణ అండి. చెప్పండి. మరండి ఇప్పుడు మీరు ఏ ప్రవచనం చెప్పినప్పుడు కూడా ప్రతిసారి కూడా మద్యపానము మాంసాహారము రెండు కూడా మంచిది కాదు, రెండు ఆల్మోస్ట్ ఈక్వలెంట్ అనే అన్నట్లుగానే మాట్లాడతారు. ఈజ్ ఇట్ ఈక్వలెంట్ టు ఈచ్ అదర్ అండి? మద్యపానము ఎడిక్ట్ అవటము, మాంసాహార భక్షణము అనేది మనకు జనరల్గా ఏంటంటే జీవహింస అనేది చేయకూడదు అనేటటువంటిది ఉంది. అయితే అది పశువులకు మాత్రం ఎలోడు. పశువులకు జీవహింస ఎలోడు, కానీ మనుషులకు జీవహింస లేదు. ఎందుకు లేదు? భగవద్గీత లోపల భగవంతుడు ఏం చెప్తాడంటే, మీరు యజ్ఞముల ద్వారా దేవతలను సంతోషపరచండి, దేవతలు వర్షాలు కురిపిస్తారు, అప్పుడు మీరు చెట్లల్లో వాటిల్లో వచ్చేటటువంటి ఇదేంటో దాన్ని తినండి, మళ్ళీ కర్మలు చేయండి, మళ్ళీ కర్మలు చేస్తే మళ్ళీ వర్షాలు కురిపిస్తాము అని చెప్పి చెప్తాడు. కాబట్టి శాకాహారం మాత్రమే భగవంతుడు వేద స్వరూపంలో చెప్పడం జరిగింది. అయితే పురాణాలలో ఏమైపోయిందంటే, వేదవ్యాసుడు రాసినటువంటి పురాణాలలో మధ్యలో వచ్చినవో లేకపోతే మరి వేదకాలానికి పురాణ కాలానికి సమయంలో అంతరం ఉండడం ద్వారా మాంసాహారము నార్మల్సీకి వచ్చిందో తెలియదు. ఆహార లభ్యత వల్ల మాంసాహారం వచ్చింది, కానీ మాంసాహారము హిందూ ధర్మంలో పూర్తిగా నిషిద్ధమే. తర్వాత మత్తు పదార్థాలు కూడా పూర్తిగా నిషిద్ధమే. మత్తు పదార్థాలు అంటే భగవంతుడిని కోరుకోవడం ద్వారా అసలైనటువంటి మత్తు తెలుసుకోకుండా అవి అడ్డుపడతాయి. ఎందుకంటే మత్తు ఇచ్చే ప్రతిదీ కూడా తమస్సుకు సంబంధించినది. మాతోని వచ్చేటటువంటి మద్యం, మాంసం, మగువ అంటే ఇంద్రియాలకు కూడా ఒక వ్యక్తి దూరం అవ్వకూడదు అని చెప్పేసి ఇంద్రియాలకు కూడా మనం లోబడకూడదు అని చెప్పేసి చెప్తాడు. మాంసం, మద్యం, మగువ ఈ మూడు ఏవైతే ఉన్నాయో వీటికి ఖచ్చితంగా దూరంగా ఉండాలి అని చెప్పేసి మన గ్రంథాలన్నీ కూడా చెప్తున్నాయి. అయితే పురాణ కాలం వచ్చేసరికి కొంత మార్పులు రావడం అంటూ జరిగింది. తర్వాత పురాణ కాలమే కాకుండా పురాణాలు రాసిన తర్వాత పురాణాలలో మధ్యలో కూడా చాలామంది ఇరికించేసేసారు. ఎందుకంటే పురాణాలు అన్నీ కూడా మనకి ఇప్పుడు లభ్యం అవ్వడం లేదు. ఉదాహరణకి మీరు స్కాంద పురాణం తీసుకుంటే 18,000 శ్లోకాలతో రాసినటువంటి స్కాంద పురాణము ఇప్పుడు 82,000 శ్లోకాలతోటి మనకు లభ్యం అవుతుంది. కాబట్టి మధ్యలో చాలామంది ఇరికించడం వల్ల కూడా మాంసాహారాన్ని ఇరికించడం అంటూ జరిగింది. కాబట్టి మాంసము, మద్యము, తర్వాత చెడు అలవాట్లు ఉండకూడదు ఒక వ్యక్తికి అని చెప్పేసి చెప్తారు. కాబట్టి ఇవన్నీ కూడా చెడే. మాంసం తినకుండా శాకాహారం తినచ్చు, ఎందుకంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఆ మాట చెప్పాడు. కాబట్టి ఎవరైతే మాంసాహారం తింటారో వారిని మళ్ళీ తను వచ్చే జన్మ లోపల మళ్ళీ తను జంతు రూపంలో పుట్టి వేరే జంతువుల ద్వారా స్వీకరింపబడతారు అని కూడా ఒక శ్లోకం ఉంది. ఆ శ్లోకం నాకు నోటికి లేదు. అంటే ఈ జన్మలో ఎవరైతే మాంసము తింటారో ఆ తర్వాత జన్మ లోపల వారు మాంసంలాగా అయ్యి వేరే వారికి ఆహుతవుతారు అని చెప్పేసి చెప్తారు అనమాట. ఎందుకంటే మనకు సంబంధించినంత వరకు కూడా ఒక శవంని పీక్కు తిన్న ఇది కదా బేసికల్లీ. అందుకోసం అని చెప్పి హిందూ ధర్మంలో మాంసాహారము నాట్ ఎలౌడ్ అనమాట. జై శ్రీకృష్ణ. నేను వ్యతిరేకిని కాదు, గ్రంథంలో ఉన్న విషయం చెప్తున్నాను అంతే. సార్ అంటే ఒక్క నిమిషం
అంటే ఇప్పుడు బేసికల్ గా నాన్ వెజిటేరియన్ ఫ్యామిలీస్ ఉంటాయి కదండి. అవును. అలాంటి వాళ్ళు మానేయటం వలన బీట్రూట్ డెఫిషియన్సీస్ వచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ నేనేనండి, నాకు కూడా భగవంతుడి మీద గురువుల మీద చాలా ఇంట్రెస్ట్ తో వెన్ ఐ వాజ్ ఇన్ గ్రాడ్యుయేషన్ చేస్తూ ఉన్నప్పుడు ఐ స్టాప్ ఈటింగ్ నాన్ వెజిటేరియన్ అనమాట. ఓకే. సో ఆఫ్టర్ 28 years నాకు ఎంత సివియర్ B12 డెఫిషియన్సీ వచ్చేసిందంటే ఐఎమ్ అనేబుల్ టు వాక్ అనమాట. కాల్షియము దానికి దానికి రిలేటెడ్ గా ఉన్నవన్నీ కూడా డెఫిషియన్సీస్ వచ్చేసాయి బాడీలో. వచ్చి చాలా ఇబ్బంది పడ్డాను. సో ఆ టైంలో నాన్ వెజిటేరియన్ డాక్టర్ మీరు తీసుకోవాల్సిందే అని చెప్పారు. B12 B12 ఆ ఇంజెక్షన్స్ ప్రాసెస్ మీకు తెలిసే ఉంటదండి. అది చాలా కాంప్లికేటెడ్. అవి ఎవ్రీ మంత్ బ్లడ్ టెస్ట్లు ఇవన్నీ చాలా పెయిన్ఫుల్ గా ఉండి, మా హస్బెండ్ నాకు ఆ పనులన్నీ చేయించిన రోజు తను ఆఫీస్కి వెళ్ళటం కూడా మానేసేవాళ్ళ. నన్ను చూసి ఏడ్చి ఏడ్చి చాలా ఇదైపోయేదాన్ని. సో నువ్వు నాన్ వెజ్ తీసుకోవాల్సిందేనమ్మా అని డాక్టర్ చెప్పారు. ఇది కాకపోతే అదన్నా చెయ్యాలి అని. ఓకే. ఓకే. సో ఈ 6 months నుంచి నేను నాన్ వెజ్ తినటం మళ్ళీ స్టార్ట్ చేశానండి. ఓకే. అది నాకు చాలా బాధగా అనిపిస్తుంది ఒక పక్కన. బట్ ఏం చేయాలో అర్థం కావట్లా. ఏమి చేయకండి, డాక్టర్ చెప్పినట్టే పాటించండి. మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు, మనం చెప్తున్నదంతా కూడా ఏంటంటే, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఆహార లభ్యత. ఉదాహరణకి మీరు ఇప్పుడు బుద్ధిస్టు ఇది తెలుసు కదా మీకు. ఈ నేను ఒక బుక్ సజెస్ట్ చేస్తాను, దయచేసి అందరూ కూడా వీలైన ప్రతి ఒక్కరూ కొనుక్కోండి. దాని పేరు హిమగిరి విహారము. హిమగిరి విహారం అందరూ రాసుకోండి. నేను ఆ బుక్ ఈసారి ఫోటో పెడతాను గ్రూప్లో. హిమగిరి విహారము. అది తపోవన్ మహారాజు రాసినటువంటి తన హిమాలయ యాత్రలు. అందులో అది తెలుగు లోపల రాసిన వారి పేరు మల్లవరపు స్వర్ణ గారు. ఆవిడ అద్భుతమైన ఇంగ్లీషు లెక్చరరు. ఆవిడ రాసినటువంటిది. ఆవిడ ఒక 2 ఏళ్ల కిందనే కాలం చేశారు. అత్యద్భుతమైనటువంటి తెలుగులో రాశారు ఆవిడ. ఇంగ్లీషు చెబుతూ తెలుగు ఇంత బాగా రాయడం అనేది ఆశ్చర్యము. అయితే ఆ పుస్తకంలో నేను ఎన్ని ఆశ్చర్యకరమైన విషయాలు చదివానో, ఒకటి ఇప్పుడు మీకు సంబంధించినది ఏంటంటే, ఈయన తన హిమాలయ యాత్రలు చేస్తూ ఈ టిబెట్ సైడు, ఇటు సైడు, అటు సైడు కూడా వెళ్తే అక్కడ చాలామంది బుద్ధిస్టులు ఉంటారు. ఈ బుద్ధిజం పాటించేటటువంటి జనాలు ఎవరైతే ఉంటారో వారు మాంసాహారం తినకూడదు. కానీ ఇప్పుడు మీరు చూసినట్లయితే మయాన్మర్లో కానీ ఇక్కడ కానీ అక్కడ కానీ భయంకరంగా మీకు మాంసాహారం లభ్యమవుతుంది. ఆయన తపోవన్ మహారాజు వెళ్తున్న దారి లోపల ఆయన ఆశ్చర్యపోతాడు. ఎన్ని మృతదేహాలని ఆయన చూస్తాడు, ఎన్ని కళేబరాలను, ఎన్ని ఎముకలను ఆయన చూస్తాడు అన్నమాట. సో ఆహార లభ్యత అనేది ఒక కారణం. అంటే ఇప్పుడు ఏమీ లేకపోతే ఎట్లాగా? ఇప్పుడు ఏమైందంటే, భగవంతుడు ముందు సృష్టించింది గొప్ప జంబుద్వీపాన్ని. తర్వాత మిగతావన్నీ ఆర్టిఫిషియల్గా పెరగడం వల్ల ఏమైందంటే ఆహార లభ్యత ప్రాబ్లం వచ్చేసింది. ఇప్పుడు మనకు స్వావలంబన ఉంది. అయినప్పటికీ కూడా ఏమైందంటే, మనం వేరే దేశాలకు పంపించడము, ఎకనామిక్ ఫ్యాక్టర్స్ వల్ల, బ్యాలెన్స్డ్ ఎకనామిక్ గ్రోత్ ఉండకపోవడం వల్ల ప్రపంచం అంతా కూడా ఈ ఆహార లభ్యత ప్రాబ్లం రావడం వల్ల మాంసాహారం తీసుకున్నారు. అయితే మనకు కూడా ఏమైందంటే, ఇప్పుడు మన పురాణాలలో మాంసాహారం తీసుకున్న జనాలను చూపించారు. మాంసాహారం తప్పు కాదు అని కూడా మనకు ఒక కథ కూడా ఉంది. ఆ కథని మనం గత వారం తెలుసుకున్నాము. సో కాబట్టి ఏంటంటే, ఈ ధర్మవ్యాధుడిది కథ, మీరు ధర్మవ్యాధుడి గీత అని చెప్పి అది కూడా ప్రత్యేకంగా ఉంది మనకు. అందులోపల కూడా మాంసాహారం తీసుకోవచ్చని ఉంది. నేను కేవలం మన వేదాలకు సంబంధించిన వాటికి సంబంధించినవి మాత్రమే చెప్తున్నాను. తర్వాత ఏమైందంటే, వేదకాలంలో కూడా కొంత జీవహింస జరిగింది అని చెప్పేసి ఈ జీవహింసకు వ్యతిరేకంగానే బుద్ధిజం వచ్చింది అని కూడా చెబుతూ ఉంటారు. కాబట్టి ప్రస్తుతానికి మనము మాంసాహారం మంచిదా, శాకాహారం మంచిదా అనే ఆలోచనని తగ్గించి వీలైనంత తగ్గించండి మాంసాహారము. అది ఎందుకంటే ఇప్పుడు మన గ్రంథాలలో అది ఖచ్చితంగా ఇది అని చెప్పి లేదు. ఇప్పుడు నేను ఫాలో అయ్యేది భగవద్గీత కాబట్టి ఖచ్చితంగా మాంసాహారం మంచిది కాదు అని నేను చెప్పగలను. అయితే ఏం చెప్పగలం? ఇప్పుడు ఆల్రెడీ మనం తింటున్న లడ్డూలలో ఏమేమో వచ్చాయిట. సో తిరుపతి లడ్డూలలో ఏమేమో జంతువులు, పంది, ఆవు, ఇవన్నిటివి కూడా కొవ్వు అవి ఇవి పెట్టారు అని చెప్పేసి విన్నాం. మరి వాళ్ళందరూ వినే ఉంటారు కదా. సో ఏం చేస్తాం మరి? ఇప్పుడు దాని మీద విచారణ జరుగుతుంది. కొన్ని తెలిసి, కొన్ని తెలియక, కొన్ని అనుకోకుండా, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇంకా ఎక్కువ ఆలోచించకండి.
మీకు ఆరోగ్యరీత్యా అవసరం కాబట్టి తినండి తప్పకుండా. ఏం బెంగపడద్దు, ఆలోచించకండి. సర్వం కృష్ణార్పణం అంతే. ఏం ఆలోచించకుండా తినండి. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ సార్. సార్ శ్రీరామచంద్రుడు క్షత్రియుడు కదా, మాంసం తింటాడని నేను విన్నాను, కరెక్టా? తిని ఉండొచ్చు. క్షత్రియులకు ఆ రోజుల లోపల నిషిద్ధం లేదు కాబట్టి తిని ఉండొచ్చు. కాకపోతే అతను అరణ్యవాసం చేసిన సమయంలో మాత్రం తినలేదు. ఎందుకంటే ఆ సమయంలో తను అరణ్యానికి సంబంధించినటువంటివి అంటే ఈ ఆకులు, అలములు, కందలు, దుంపలు ఇటువంటివి మాత్రమే తిన్నాడు అని చెప్పారు. ప్రత్యేకంగా ఆయన తిన్నాడు, ఆ మాంసం తిన్నాడు అని ఎక్కడ మనకు రామాయణంలో కనిపించదు. క్షత్రియుడు కాబట్టి తిని ఉండవచ్చు, మనకు తెలియదు. అది ఎక్కడ ప్రత్యేకంగా రాయడం అయితే జరగలేదు అందులోపల. సీతాదేవి ఒకసారి అంటుంది, నువ్వు చంపైనా సరే ఆ లేడీని నాకు తీసుకురా అని చెప్పేసి అంటుంది. కాబట్టి క్షత్రియులలో చంపడం పెద్ద తప్పు కాదు, అది జరిగింది. కానీ వాళ్ళు అరణ్యవాసం సమయం లోపల మాంసాహారం తిన్నారా? లేదు, తినలేదు. తిని ఉండొచ్చా? తిని ఉండొచ్చు, అంటే ఉండవచ్చు. కానీ అది ఎక్కడ మనకు మెన్షన్ చేయలేదు. క్షత్రియ ధర్మంలో ఆ రోజుల్లో తినేవాళ్ళేమో, తినచ్చు అంతే. అష్టాంగ యోగం కూడా ఉంది. హిమగిరి విహారము తెలుగులో రాసింది ఎవరో సార్ చెప్పారు? హిమగిరి విహారం గురించి అమ్మ మీరు అడుగుతున్నది? అవును సార్. హిమగిరి విహారము రాసిన వారి పేరు మల్లవరపు స్వర్ణ గారు. ఆవిడ చాలా పెద్దవారు. గత 2 ఏళ్ల కింద ఆవిడ పరమపదించారు. ఆ బుక్ నా దగ్గర ఉంది. అసలు ఎంత బాగుందో అది. చాలా ఎంత నేను కొన్నది 100 రూపీస్కి ఎంతకో కొన్నాను. అది చాలా చీప్. అది ఎంత బాగుందో నేను చెప్పలేను. మొత్తం హిమాలయ దర్శనాలు, తపోవన్ మహారాజు చేసినటువంటి యాత్రలన్నీ అందులో ఉన్నాయన్నమాట. అది చూస్తే అసలు చాలా అనిపిస్తుంది అనమాట. అంటే జీవితం ఎంత ఇది అని. ఆయన చేస్తున్న యాత్రల్లో హిమాలయాలలో చేస్తున్నప్పుడు ఎంతోమంది తనతో వస్తున్నటువంటి తన కో ప్రయాణికులు ఎవరైతే ఉంటారో, కో ట్రావెలర్స్, వాళ్ళందరూ కూడా పాపం చనిపోవడము, ఇవన్నీ కూడా ఈయన ఆరోగ్యం ఎంత వికటించినా కూడా ఏ విధంగా తన యాత్రలు పూర్తి చేశాడు. అందులోపల చార్ధామ్ కావచ్చు, నేపాల్ కావచ్చు, టిబెట్ కావచ్చు, కొంత మయాన్మర్ ఉంది, మానస్ సరోవరం ఉంది. అసలు అద్భుతమైనటువంటి పుస్తకం, పూర్తి స్థాయి యాత్రలు. అందులో ఆయన చెప్పే డైరెక్షన్స్ అవి కూడా చాలా బాగుంటాయి. ఆయన అంటాడు, మీరు ఋషికేష్కి వెళ్ళిన తర్వాత ఈ అడవిలో ఒక 24 కిలోమీటర్లు నడవండి, ఇట్లా ఉంటాయి. ఇప్పుడు మనకు అన్ని రోడ్లు వచ్చేసాయి, కానీ ఆయన రాసినప్పటి ఇదన్నమాట. అందులోపల అప్పుడే ఆయన ఈ శంకరాచార్య, ఆయన ఫ్రెండ్ శంకరాచార్య అన్నమాట, శృంగేరి శంకరాచార్య. ఇద్దరు కలిసి వెళ్దాం అనుకుంటారు, కానీ వెళ్ళలేకపోవడానికి శృంగేరి శంకరాచార్య బిజీగా ఉండడానికి కారణము, ఇవన్నీ కూడా రాస్తూ చాలా బాగా ఆ రోజుల్లో ఉన్న జ్ఞానం మనకు బాగా అందింది. అందుకోసం వీలైన ప్రతి ఒక్కరు, చదివే అలవాటు ఉన్న ప్రతి ఒక్కరు తప్పక కొనండి. పెద్ద బుక్ కాదు, చిన్న బుక్కే, 100 రూపాయల కంటే ఉండదు. జై శ్రీకృష్ణ. సార్ భగవద్గీత మీనింగ్ క్లాస్ లింక్ కూడా పెడతారా సార్? ఇదే ఓకే, పెడతాం. ప్రతి వారము జరుగుతుంది. ఇప్పటికి మనకు 2 అధ్యాయాలు అయిపోయి 3వ అధ్యాయము ప్రవచనాలు ప్రారంభమయ్యాయి. అండ్ పారాయణమేమో 4వ అధ్యాయం ప్రారంభమైంది. మనం ఎలా నేర్పిస్తున్నాం భగవద్గీత అంటే, సంగీతం మేడము క్లాసులు సరైన సంస్కృత ఉచ్చారణలో నేర్పిస్తున్నారు. తర్వాత అదే క్లాస్ లోపల ఆవిడ క్విజ్ కూడా ఉంటుందన్నమాట. అంతకు ముందట అధ్యాయం పైన క్విజ్ క్వశ్చన్స్ అన్నీ కూడా రివైజ్ చేస్తున్నాం. అంటే ఇంతకుముందు నేను అన్నమాటనే ఏంటంటే, ఒకటి చదవడం కాదు, దాన్ని అర్థం కూడా చేసుకోవాలి. అర్థం చేసుకున్న తర్వాత ఆచరణకి, ఈ 3 మెట్లు జాగ్రత్తగా వినండి. ముందు చదవడం, తర్వాత అర్థం చేసుకోవడం, తర్వాత ఆచరణ. సో కాబట్టి ఈ అర్థం చేసుకోవడం అనేది మనకు ఎట్లా ఉంటుందంటే, ప్రవచన రూపంలో కొంతసేపు ఉంటుంది, కానీ మనకు క్విజ్ రూపంలో, వాటి రూపంలో, డిస్కషన్స్ రూపంలో ఎక్కువసేపు ఉంటుంది. ఆవిడ అలా గ్రూప్ని 4గా చేసి ఆ గ్రూప్ లోపల ఉన్న వారందరితోటి కూడా ఆ క్విజ్లో ఆన్సర్స్ చేయిస్తున్నారు. సో తర్వాత ప్రవచన రూపంలో మళ్ళీ మనం కొనసాగిస్తున్నాము. కాబట్టి తప్పకుండా ఈ గ్రూప్లో లింక్ పెడతాము, మీరు జాయిన్ అవ్వచ్చు. జస్ట్ 3 చాప్టర్లు అయ్యాయి అంతే, ఇంకా 15 చాప్టర్స్ ఉన్నాయి. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. ఇంకా ఇవాళ చదువుకున్నదంతా కూడా భగవంతుడి యొక్క శక్తి. మన లోపల ఆ శక్తిని మనము ఎలా పెంచుకోవాలి, భగవంతుడికి మనం వేరుగా లేము, ఇదే తత్వం. తత్వం అంటే గుర్తుంచుకోండి, ఏం లేదు, నా సాధన ద్వారా నేను భగవంతుని అవ్వాలి. భగవద్గీతలో మనం ఏమనుకున్నాము, జీవుడు దేవుడుగా, మానవుడు మాధవుడుగా, నరుడు నారాయణుడుగా, పురుషుడు పురుషోత్తముడుగా మారే అవకాశం ఉంది అనుకో. అదే అన్ని చోట్ల తెలుసుకుంటున్నాం. భగవంతుడు ఇవాళ చెప్పినటువంటివి అత్యద్భుతమైనటువంటి జ్ఞాన మార్గం పొందేవాడికి మోక్షం ఎలా వస్తుంది అనేది 171వ శ్లోకంలో. స్తోత్రాలు చేయడానికి స్టేబుల్ మైండ్ ఇవ్వడం కోసం అని చెప్పేసి 2వది.
ఈ ప్రపంచమంతటికి ఆధారభూతమైనటువంటి భగవంతుడు, సర్వశక్తివంతుడైనటువంటి ఆ భగవంతుడు ఉదార స్వభావుడు, మనని వైరాగ్యం సాధించమన్నాడు అని చెప్పేసి 173వ శ్లోకం లోపల. చాలా బ్యూటిఫుల్ శ్లోకాలు ఇవన్నీ కూడా. డైరెక్ట్గా తెలుసుకుని నువ్వు విశ్వమాత, నువ్వు జగానికి తల్లివి అలా వెళ్ళిపోకుండా ఒకసారి ఆలోచించాలి. తల్లి అనగానే తల్లి యొక్క లక్షణాలు అవి భగవంతుల్లో ఉన్నాయి. ఇలా ఆలోచిస్తూ ఉంటే ఏమవుతుందంటే ఆలోచన మాత్రమే మనను భగవంతుడికి దగ్గర చేస్తుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇంకెవరికైనా లాస్ట్ మినిట్ క్వశ్చన్స్ ఉంటే తీసుకుందాం, లేకపోతే ముగించుకుందాం. సార్ ఈ బుక్ ఎక్కడ దొరుకుద్ది సార్? ఏది ఇందాక చెప్పినటువంటి బుక్క ఏది అది చూడాలి మరి. అంటే వీళ్ళ హిమాలయన్ దగ్గర ఏమన్నా ఉందేమో నాకు తెలీదు. నేనైతే అప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకున్నాను. ఇప్పుడు ఐడియా లేదు. మీకు రామకృష్ణ మఠంలో దొరకచ్చేమో. రామకృష్ణ మఠంలో 90% ఉండొచ్చు. ఇంకెవరైనా ఎవరో మధ్యలో చెప్పారు ఏదో ఇంకొక చోట ఎక్కడ ఉందని. రామకృష్ణ మఠం రామకృష్ణ మఠంలో ఉండే ఛాన్స్ ఉంది. కరెక్ట్. ఛాన్సెస్ ఆర్ వెరీ ఫెయిర్. అక్కడ ఉండడానికి అవకాశం ఉంది. హైదరాబాద్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ లో 10 ప్లాట్ఫామ్ లో అన్ని రకాలు ఉంటాయంట కదండి. అవును అవును. అంటే గీతా ప్రెస్ హిగ్గిన్ బాదమ్స్ వల్ల ఉన్నాయి. ప్రయత్నం చేయొచ్చు, అక్కడ కూడా ప్రయత్నం చేయవచ్చు. బట్ రామకృష్ణ మఠము మోస్ట్ పవర్ఫుల్ ఛాన్స్ అనిపిస్తుంది నాకు కూడా. ప్రయత్నం చేయండి, రామకృష్ణ మఠంలో ఉండే అవకాశం ఉంది. లేదంటే అది మీరు తెలుగు వెర్షన్ అమెజాన్ లో ఉంటుందా సార్? తెలుగు వెర్షన్ అమెజాన్లో కూడా ఉండొచ్చేమో. చూడండి ఒక్కసారి. నేను అది బుక్ పెడతాను, కొద్దిసేపు అయిన తర్వాత బుక్ పెడతాను. మీరు అది ISBN నెంబర్ కూడా చూసుకొని వీలైతే అది ట్రై చేయొచ్చు. ISBN కూడా ఉంటుంది దానికి. నేను చూసి చెప్తాను, కొద్దిసేపట్లో పెడతాను. కేశవన్ ఉంది సార్, అందుకని డౌట్ వచ్చింది. ఏంటమ్మా? ఆధార్ వచ్చింది, కేశవన్ పిల్లై ఆధార్ అని. ఓ కాదు, మల్లవరపు స్వర్ణ కాదు, ఇది వేరే బుక్. మల్లవరపు స్వర్ణ గారు అయ్యుండొచ్చు. ఇంకొక ట్రాన్స్లేషన్ అయ్యుండొచ్చు. ఇది ఎందుకంటే జస్ట్ ట్రాన్స్లేషన్. తపోవన్ మహారాజ్ యొక్క యాత్రలు ఇవన్నీ కూడా. జై శ్రీకృష్ణ. ఏంటండి? తపోవన్ మహారాజు చిన్మయ మిషన్ వాడు. ఆయన కేరళ అండి. ఆయన చిన్మయ మిషన్కి చెందినవారు కాదు. కేరళలో ఉండేటటువంటి ఒక స్ట్రాంగ్ అద్వైతి. ఆయన ఎక్కువగా యాత్రల్లో ఉండేవారు. ఈయన మన శివానంద తర్వాత వీళ్ళందరూ కూడా ఎక్కువ మంది కేరళ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు, ఋషికేశ్ దగ్గర సెటిల్ అయిన వాళ్ళు. మన ఇండియా లోపల ఋషికేశ్ని స్పిరిచువల్ హబ్ అంటారు. ఆ ఋషికేశ్ లోపల ఎక్కువ మంది, ఋషికేశ్, ఉత్తరకాశీ, ఇక్కడే మీకు కాళీ కమ్లీవాలా అని ఒక బాబా ఉన్నాడు. ఆయన మీరు ఇప్పుడు అన్నటువంటి చిన్మయ మెషిను, శివానంద మెషిను, దయానంద మెషిను, ఇవన్నీ కూడా మీకు అక్కడ నుంచి వచ్చినవే అన్నమాట. అద్వైత ఆశ్రమాలన్నీ కూడా అక్కడ నుంచి వచ్చినవే. ఈయన కూడా అద్వైతి. అలాగే మీకు మలయాళ స్వామి వారు, తర్వాత మళ్ళీ మీకు ఈయన శుకబ్రహ్మ ఆశ్రమంలో ఉన్న విద్యాప్రకాష్ ఆనందగిరి, వీరంతా కూడా అద్వైతులే. యా, నెక్స్ట్ క్వశ్చన్. హరే కృష్ణ అండి. హరే కృష్ణ. తణుకు రామకృష్ణ జనార్దన్ అనే ఆయన ఉందండి ట్రాన్స్లేషన్. ఓకే ఓకే, నేను ఒక పని చేస్తాను, ఆగండి. నా దగ్గర ఉన్న బుక్ నేను పెడతాను. ఓకే ఓకే ఓకే, చూడండి. అది తపోవన్ మహారాజ్దే అయితే తీసేసుకోవచ్చు మీరు. తీసుకోవచ్చు. ఆయన యాత్రలు చాలా అద్భుతంగా సార్. చిన్మయ చెప్తుంది సార్, నా దగ్గర కన్నడ ఉంది. ఉందా? ఓ వెరీ గుడ్. హిమగిరి విహారం. వండర్ఫుల్. స్వామి తపోవన్ లో రాసిండేది, కానీ అనువాదం చేసిండే వాళ్ళు వేణుగోపాలరావు అని కన్నడకి సార్. ఓకే. వండర్ఫుల్. చదివాను, మర్చిపోయింది అనుకుల్లో, మళ్ళీ ఈరోజు చదువుతాను. తప్పక చదవండి. ఏం లేదు, చాలా ప్రశాంతంగా ఉంటుంది. నేను ఎప్పుడూ చెప్తున్నట్టుగా హిందూ ధర్మము మనల్ని ప్రశాంతంగా చేయాలి. ఇప్పుడున్న పరిస్థితులలో ఏంటంటే ఎంతసేపు దుఃఖము, హడావిడి, కోపాలు ఇవన్నీ తగ్గించుకొని ప్రశాంతమైనటువంటి జీవనం గడపడానికి ఇవన్నీ కూడా మనకి ఈ ప్రవచనాలు కావచ్చు, ఈ గ్రంథాలు కావచ్చు ఉపయోగపడతాయి. ఆనందంగా ఉండండి. భగవంతుడు తత్వం తెలుసుకున్నాక దేనికి భయపడాలి ఒకసారి ఆలోచించండి. ఇవాళ ఎంత గొప్ప శ్లోకాలను తెలుసుకున్నామో చూడండి ఒకసారి. 171, 72, 73లో ఎంత గొప్ప అర్థం ఉంది. మళ్ళొక్కసారి నేను చెప్పిన తర్వాత నా వీడియో వినండి, లేదా మీరే ఊరికే ఒకసారి బుక్ ఓపెన్ చేసి చదవండి. ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో. వెన్ ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు గాడ్, మీరు ఎందుకు భయపడాలి? ఇప్పుడు నేను ఎగ్జామ్ రాస్తుంటే
నా పెన్ను వణుకుతే నేను ఎట్లా అనుకోవాలి? నా పెన్ను వణకకూడదు, వణికితే నేను వణకాలి. పెన్ను ఎందుకు వణుకుతుంది? అదేవిధంగా దేవుడి చేతిలో నేను ఒక పెన్నుని, నేను ఎందుకు వణకాలి? వణుకుతే దేవుడు వణకాలి. అందుకే మనం జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర జయ కపీష అని చెప్పి భయపెడుతూ ఉంటాం కదా, దేవుడిని హడలు కొట్టేస్తూ ఉంటాం. సో అట్లాగా దేవుడు భయపడాలి, మనం ఎందుకు భయపడాలి? సో మనని పుట్టించినటువంటిది, తల్లి రూపంలో ఉన్నటువంటిది భగవంతుడు. సో కాబట్టి మనకి ఏది మంచి, మంగళ స్వరూపుడు, ఉదార స్వరూపుడు, ఇవాళ ఎంత గొప్ప మాటలు తెలుసుకున్నామో చూడండి. భయపడకూడదు. నేను మాటికి ప్రతి ప్రవచనంలో ఒకటే మాట చెప్తున్నా, భయపడకూడదు, దుఃఖపడకూడదు, భయపడకూడదు, దుఃఖపడకూడదు. ఎందుకంటే మనము భగవంతుడికి వేరుగా లేము, మనం అందరము కూడా ఆనంద స్వరూపులము. ఈ ఒక్క మాట గుర్తుంచుకోండి. ఏ కష్టం వచ్చినా సరే, ఆ రోజు శ్రీనివాస్ గారు చెప్పారు, ఆయన చదివే చెప్పారు, ఆయన అబద్ధం చెప్పరు అని ఒక్క మాట అలా గుర్తుంచుకోండి. ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా ఒక్కసారి ఈ ఒక్క మాట జ్ఞాపకం చేసుకోండి. ఇంతకంటే ఏముంది, నేను ఇంతకంటే మనస్ఫూర్తిగా ఏం చెప్పగలను? ఒక్కసారి జ్ఞాపకం ఉంచుకోండి. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ మేడం. మీరు అలా అంటే వెజిటేరియన్ తినాలి అనే అసలు శాస్త్రం చెప్తుంది కదండి. ఇప్పుడు గీతా అధ్యయనం మొదలు పెట్టిన తర్వాత నుంచి నేను 14 years అయిందండి మానేసి. ఇలాగే B12 అది వచ్చింది, తక్కువ ఉందన్నారు, ఇంజెక్షన్స్ అయ్యి చేయించుకుంటున్నాను. నాకైతే మాత్రం ఇంకా ఊపిరి ఉన్నంత వరకు ఇంకేది ముట్టుకోవడం అన్నది జరగదండి. శరీరం అన్నా వదిలిపోతుంది కానీ ఇంకా తీసుకోవడం అన్నది జరగదు. అంతకు ముందు తీసుకున్నది కూడా దోషం అది పోతుందా అనండి మానేసిన తర్వాత? చిన్నప్పటి నుండి ఏం లేదండి, అంటే తెలియనప్పుడు చేసినవి ఏవి కూడా మనకేం తప్పు ఉండవు. కొన్ని చోట్ల భగవంతుడికి మాంసం సమర్పించే ఆచారాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇంకా మీరు అంతా పట్టించుకోకండి, ఇంకెక్కువ పట్టించుకోకండి. ఏం దోషం లేదు. మీకు తెలియంత వరకు చేశారు. తెలిసిన తర్వాత కూడా ఆరోగ్యరీత్యా ఏం చేస్తారు? ఇప్పుడు కాస్మెటిక్స్ వాడతారు. కాస్మెటిక్స్ జంతువులను హింస చేయందే వస్తున్నాయా? మీరు తోలు చెప్పులు ఉన్నాయి, తోలు చెప్పులు జంతువులను హింస చేయందే వస్తున్నాయా? మనకు తెలిసి హింస చేయకుండా జాగ్రత్త పడండి. దోమలను చంపడము, చీమలను చంపడము ఇలాంటివి చేయకండి. మీ తలుపులు మీరు వేసుకోండి. చీమల్ని చంపాల్సి వస్తే దాన్ని ఇలా జాగ్రత్తగా చేత్తో పట్టుకొని ఇలా తీసుకెళ్ళి ఇలా బయట పెట్టేయండి. దోమల్ని చంపాల్సి వస్తే ఇలా కొట్టుకుంటూ వెళ్ళండి, అది బయటికి వెళ్ళిపోయేదాకా కొట్టండి. లేదా ఇంట్లో ఏదన్నా అగరబత్తి వాసన పెట్టండి, పెడితే అప్పుడు వెళ్ళిపోతాయి. చంపడం ఇంకా పెట్టుకోకండి. వీలైనంత వరకు చంపకుండా ఉండండి అంతే. ఇంకా ఎక్కువ పాస్ట్ ఆలోచించకండి. ఇంకా ఇప్పుడు ఉన్నది ఆలోచించేదల్లా కూడా భగవంతుడి గురించే. తెలిసి తెలియక చేసిన తప్పులకు ఏమీ కాదు, వాటికి గంగలో మునిగితే అన్ని పాపాలు పోతాయి. తెలిసి తెలియక చేసిన ప్రతి తప్పు కూడా పుష్కర స్నానం ద్వారా, నదీ స్నానం ద్వారా, పశ్చాత్తాపం ద్వారా పోతాయి. కాబట్టి మీరు అసలు ఇక అలా ఆలోచించకండి, అంత డీప్గా వెళ్ళకండి. జై శ్రీకృష్ణ. ఏం పర్లేదు, మీకు మంచి జరుగుతుంది. ఇంకా దేనికి ఆలోచించద్దు. నా మాట నమ్మండి, మంచి జరుగుతుంది, ఏం బెంగలేదు. దేనికి బాధపడకండి, అసలు దేనికి బాధపడకండి. సంతోషంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఎందుకంటే భగవంతుడు ఏం చెప్తున్నాడు? దుఃఖంగా ఉంటే మీరు నా దగ్గర రావద్దు అంటున్నాడు. కాబట్టి వీలైనంత వరకు దుఃఖంగా ఉండకుండా ఉండండి. ఎంత దుఃఖం వచ్చినా కూడా ఓకే, భగవంతుడు నన్ను దుఃఖంగా ఉండొద్దన్నాడు, దుఃఖంగా ఉంటే నాకు భగవంతుడు దూరం అవుతాడు, కాబట్టి నేను ఆనందంగా ఉంటాను. ఎందుకు? నేను పుట్టుకతో ఆనంద స్వరూపుడని. జైల్లో పెట్టినా సరే మనం ఆనందాన్ని వెతుక్కుంటాం, తెలుసా? దానికి కారణం ఏంటి? బికాజ్ మనం ఎవరమో అక్కడికే వెళ్తాం. జైల్లో పెట్టాక కూడా చూడండి, ఇప్పుడు నన్ను తీసుకెళ్ళి ఎవడో జైల్లో పెట్టాడు, పెడితే 10 మందిని కూర్చోబెట్టి వాళ్ళకి అక్కడ మళ్ళీ ఆత్మతత్వం చెప్తా. ఎందుకని? మన ఒరిజినల్, మన నార్మల్సీ రావడానికి మనం ప్రయత్నం చేస్తాం, ఆనందంగా ఉండడానికి మనం ప్రయత్నం చేస్తాం. సో కాబట్టి ఏంటంటే మనం ఆనంద స్వరూపులం. అనవసరమైన విషయాలకి బాధపడుతూ, బెంగపడుతూ, పాస్ట్ని మర్చిపోయి ఫ్యూచర్ గురించి ఆలోచించకుండా ఇంకా మనం చేయవలసిన సాధన ఈ రోజే అన్నట్టుగా పెట్టుకొని సాధన చేస్తూ ప్రతిసారి కూడా పారాయణం చేసిన ప్రతిసారి కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. కనీసం 1000 నామాలు చదివితే ఒక 10 నామాలని కనీసం గుర్తుంచుకోండి. ఇవేవి గుర్తుండవు మీకు. సార్ మాకు బ్రెయిన్ ఉపయోగించడం లేదు సార్, ఇన్నేళ్ళుగా చేస్తున్నాం ఇవే పూజలు, ఇవే వ్రతాలు, ఇవే నోములు, ఇవే అభిషేకాలు అంటే బుర్ర లేకుండా చేసే పనికి దేవుడు ఎంత ఫలితం ఇస్తాడో మీకు చెప్పాను. రిక్షా దొక్కేవాడు ఏం కష్టం తక్కువ చేస్తున్నాడా? సరే, కుండలు చేసేవాడు కష్టం తక్కువ పడుతున్నాడా? ఎంత కష్టపడితే ఒక కుండ తయారవుతుంది. కళాత్మకంగా కూడా చేస్తాడు, పాపం దొరికేది ఎంత? 100 రూపాయలు, 200 రూపాయలు. కాబట్టి రొటీన్ టాస్క్స్, రిపిటేషన్స్, వీటి వల్ల మనకు ఫలితం రాదు, ఎక్కువ రాదు, తక్కువ వస్తుంది. అసలు రాకపోవడం ఉండదు, ఎంతో కొంత వస్తుంది. కానీ ఆలోచన ద్వారా మీరు భగవంతుడికి ఇంకా తొందరగా మీరు దగ్గర అవ్వచ్చు కదా. ఇంటెలిజెన్స్ ఉపయోగించడం ద్వారా, ఇచ్చిన బ్రెయిన్ ఉపయోగించమంటే ఎవరు ఉపయోగించరు. నేను మా ఫ్రెండ్ది ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు
మా ఫ్రెండు కెమిస్ట్రీ సబ్జెక్ట్ ఒకటి ఫెయిల్ అయ్యాడు. మేమందరము నేను ఇంజనీరింగ్లోకి వచ్చేసాను. మిగతా ఫ్రెండ్స్ అంతా వాళ్ళ గ్రాడ్యుయేషన్లోకి వెళ్ళిపోయారు. ఇతడు ఒక్కడు మాత్రం మిగిలిపోయాడు. చదవమని చెప్పేవాడిని. కొద్దిగా చదివినా 30 మార్క్స్ నీకు రావా చదువు అంటే చదివేవాడు కాదు. నేను అన్నాను ఒక్క 10 రోజులు కష్టపడి చదివితే చాలంటే చదివేవాడు కాదు. ఇంతలోకి ఎవరో చెప్పారు భగవద్గీత బుక్లో ఏదో ఒక శ్లోకం కార్యసిద్ధి మంత్రం చదివితే బాగుంటుంది అని మా అమ్మ చెప్పింది. చెప్తే నేను మా అమ్మతో అవునా అని వింటున్నాను. ఇంతలోకి ఈ అబ్బాయి విన్నాడు. వినేసి మెల్లగా బయటకు వచ్చాక అంటున్నాడు, ఏ వాసు నాకు జర ఆ మంత్రం ఇస్తావా అన్నాడు. ఎందుకు అన్నా. నేను కూడా చేస్తా అన్నాడు. అట్లా చేస్తే అవ్వదు, అది 5 లక్షలు ఉంది, నీకు ఎగ్జామ్ ఏమో 4 రోజుల్లో ఉంది అంటే, రాత్రి పగలు కూర్చొని చేస్తాను వాసు నీకెందుకు అని చెప్పేది. రాత్రి పగలు 3 రోజులు చేస్తే నువ్వు కెమిస్ట్రీ పాస్ అవుతావు. సో జనాలు ఏంటంటే రిపిటేషన్స్కి ఎక్కువ ఇష్టపడతారు. తప్పని అనము, బుర్ర ఉపయోగించాలంటే ఇష్టం ఉండదు జనాలకు, అంతే. ఇప్పుడు మీరు చూడండి, పారాయణాలకు వేలాది మంది వెళ్తారు, కానీ ప్రవచనాలకు తక్కువ మంది ఉంటారు. కారణం ఏంటి? అదేవిధంగా విన్న వాళ్ళలో ఎంతమంది ఆచరిస్తారు? భగవంతుడు ఏమన్నాడు, వేలాది మందిలో ఏ కొంతమందికో అర్థమవుతుంది, ఆ అర్థమైన వాళ్ళలో ఏ కొద్ది మందో ఆచరిస్తారని భగవంతుడే చెప్పాడు. ఇక మనం ఎంత. కాబట్టి బ్రెయిన్ ఉపయోగించాలని ట్రై చేయండి కొద్దిగా. ఆ బ్రెయిన్ ఉపయోగించడం మీకు అస్సలు ఇష్టం లేకపోతే కనీసం గుర్తుంచుకోండి ఏంటంటే, మనము భగవంతుల్లో భాగము. మనం చేసే ప్రతి చెడు, మనం చెడు చేయాలంటే మనం మంచి వాళ్ళం, చెడు చేయకూడదని గుర్తుంచుకోండి. భగవంతుడు నాలో ఉన్నాడు, నేను చెడు చేయకూడదు. ఈ గొంతుని దేవదత్తం అంటారు అన్నాను, అంటే దేవుడిచ్చినటువంటిది. దీంతో చెడ్డ మాటలు మాట్లాడకండి, అసూయపడే మాటలు మాట్లాడకండి. మనసు కల్మషం వచ్చిందనుకో, నా లోపల దేవుడు ఉన్నాడు, నేను చెడు పనులు చేయను, చెడు ఆలోచనలు రానియను, చెడు అనవద్దు, చెడు వినవద్దు, చెడు కనవద్దు. చెడు మాటలు చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. మనకు శ్రద్ధ అనిపిస్తుంది, అటు వెళ్తాం, మానేయండి. కాబట్టి గొంతుతోటి మంచి మాటలు మాట్లాడండి, భగవంతుని మనసుతోటి మంచిగా ప్రేమించండి, బస్ అయిపోయింది. మనోవాక్కాయ త్రికరణ శుద్ధి ఏదైతే అంటామో అది చేస్తే చాలు, భగవంతుడికి దగ్గర అవుతాం. కాబట్టి బుర్ర పెట్టడానికి కొంత ప్రయత్నం చేయండి, వీలైనంత ప్రయత్నం చేయండి. కొన్ని పదాలు, లేదా భగవంతుడు సర్వశక్తిమంతుడు, భగవంతుడు సర్వజ్ఞుడు, భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు, సర్వాంతర్యామి, బస్ ఈ 3 మాటలు చదువుకుంటూ మొత్తం లలిత సహస్రనామాన్ని చదవండి. లలిత సహస్రనామం ఇంతకుమించి ఇంకేం లేదు. మొత్తం అయిపోయాక మళ్ళీ నేను టెక్నిక్ చెప్తాను, లలిత సహస్రనామంది మొత్తం టెక్నిక్ చెప్తాను, ఒకసారి రివిజన్ చేయిస్తా. 173 అయిపోయాయి. భగవద్గీతను ఆచరించటం మొదలుపెట్టిన తర్వాత అసలు ఏం మాట్లాడాలి ఏంటి అన్నది లోపల స్ఫురణకు వస్తుందండి. వండర్ఫుల్. ఆచరించుకోవటం మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా ఏది ఉపయోగం, ఏది వేస్ట్, ఏం చేయాలి, సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి అన్నది భగవంతుడు లోపల నుంచి అసలు హృదయంలో ఉన్నాడు అని నమ్మకం కుదిరిన తర్వాత అసలు ఎక్కడో వెతకటం, వేరే చోట చూడటం అన్నది అసలు సాధ్యం కావట్లేదు గురువు గారు. వండర్ఫుల్. అసలు వెరీ హ్యాపీ. చాలా ఎప్పుడు నాకు హృదయ కోహర మధ్యం కేవలం బ్రహ్మ మాత్రం అహం ఇది సాక్షాత్ ఆత్మ రూపేణ బాధ అని రమణ మహర్షి చెప్తారు కదా. నాకు అలా అనుకోవటం నాకు ఇష్టం. అసలు నా చెయ్యి హృదయం మీద వేసుకుని నా తండ్రి ఇక్కడ ఉన్నారు నన్ను చూసుకుంటున్నారు, నాకు ఆనందాన్ని ఇస్తున్నారు, నన్ను రక్షిస్తున్నారు, అసలు నాకు ఎంత ఇచ్చారేంటి, అసలు నాకు యోగ్యత ఉందా, ప్రతిదీ కూడా ఆరోగ్యం దగ్గర నుంచి సంపద దగ్గర నుంచి ప్రతి పరిస్థితిని ఎంత ఇచ్చావేంటి తండ్రి, నాకు అసలు నాకు అర్హత ఉందా అని నాకు అసలు పొంగిపోతా ఉంటానండి. అలా ఊహించుకుంటా అదో తన్మయత్వం గురువు గారు. అలా అసలు ఫీలింగ్ మీరు చెప్తుంటేనే నాకు ఎంత ఆనందంగా అనిపిస్తుందో. చాలా బాగా చెప్పారు. వీఆర్ లక్కీ పీపుల్. మానవ జన్మ రావడమే కష్టము. అందులోపల భారతదేశంలో పుట్టడం, అందులో హిందువుగా పుట్టడం, అందులో ఇలాంటివి చదివి విని తెలుసుకునే అర్హత రావడం, రోటి కపడ మకానికి ఎటువంటి ధోకా లేకుండా ఉండడం, ఇంతకంటే ఏం కావాలో ఆలోచించండి ఒకసారి. ప్రభావతి మేడం మాట్లాడండి. అదే భారతీయ గారు చెప్పినట్టు సేమ్ ఫీలింగ్ తను కూడా, నాకు కూడా అలా అనిపిస్తుంది. బాగా చెప్పారు. సుగుణ గారు మాట్లాడతారా, లేకపోతే మీరు బై మిస్టేక్ మ్యూట్లోకి అన్మ్యూట్ చేసుకున్నారా? సుగుణ గారు మాట్లాడతారా, లేకపోతే ఓకే బై మిస్టేక్ అనుకుంటా. ఓకే, నో ప్రాబ్లం. ఎనీబడి, ఎనీ అదర్ వన్, ఎనీ లాస్ట్ క్వశ్చన్? సార్
అంటే విన్నంతసేపు బాగున్నట్లుంటది. ఎలా అసలు మనలో దేవుడు ఉన్నాడు అనంటే మనకు అసలు అంటే అందరి వల్ల కాదు కదా, అనుకోవడం వేరు, కాదు ఆత్మ అనేది కాదు తెలుసుకోవడం వేరు. నాకు ఒక్క మాట చెప్పండి. ఇప్పుడు మీలో దేవుడు లేకపోతే, ఇప్పుడు మీ లోపల దేవుడు లేకపోతే మీకు ఈ చైతన్యం ఎక్కడి నుంచి వచ్చిందంటారు? ఉన్నదని తెలుసు సార్, అది అంటే ఎలా నిమిషం గుర్తుంచుకోవాలి. కాదు, వేరు, మనకు అర్థం కావడం వేరు. అర్థం ఎందుకు కావట్లేదు? అనేది నా వల్ల కావట్లేదు సార్. ఒక 10 minutes కూర్చున్నా అసలు కూర్చోలేకుండా 15 minutes కష్టపడి ½ an hour కూర్చున్నా డైలీ అది ఎలా చెప్పాలో కూడా రావట్లేదు. ఇంకో ఫ్రెండ్ కూడా ఉంది, నేను చెప్తా ఉంటే నువ్వు మైండ్ సెట్ చేస్తున్నావు, నీకు రాదని అని అంటుంది. లేకపోతే ఇంకో రకంగా ఇదంతా కూడా ఆచరణ అనేది ఏంటంటే ఆలోచనతో వస్తుంది. ఆలోచిస్తూ సత్యాన్ని గుర్తించడం. ఎందుకంటే ఇప్పుడు మనకు సైకిల్ చిన్నప్పుడు వెంటనే తొక్కగలిగామా? ఎక్కడ ఎలా నొక్కాలి, ఎలా తొక్కాలి అన్నీ తెలుసు మనకు. బ్రేక్ ఎలా నొక్కాలి, అన్ని సైకిల్ చైన్ ఎలా వేయాలి అన్నీ తెలుసు. కానీ మనకు అది రాదు, కొన్ని రోజులకు వస్తుంది. అభ్యాసం, వైరాగ్యం అనేది భగవంతుడు చెప్పినటువంటి గొప్ప ఇది. మనకేం చెప్పాడు భగవంతుడు భగవద్గీతలో? అభ్యాస వైరాగ్యాలు. వైరాగ్యము అలవర్చుకోని వ్యక్తికి అభ్యాసం చాలా కష్టం అవుతుంది. మాటికి నేను ఒకటే మాట ఎందుకు చెప్తున్నాను, అందరినీ సెల్ ఫోన్లు బయట పారేయండి, ఫ్రెండ్స్తో మాటలు తగ్గించండి ఇవి అంటున్నాను కదా. నాకేం అందరం అంటే శత్రుత్వమా ఏమన్నా? ఎందుకంటున్నాను కరెక్ట్. అలాంటప్పుడు జనాలతో ఎంత తగ్గిస్తే మనము, అంటే జనాలకు ఎంత దూరం వెళ్తే మనం భగవంతుడికి అంత దగ్గర అవుతాం. అలా అని చెప్పి జనాలకు దూరం వెళ్ళినందుకు బెంగపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన ఆత్మీయులు ఎప్పటికీ మనం వదలరు, అది గుర్తుంచుకోండి. ఆత్మీయులు ప్రాణానికి ప్రాణంగా ఉన్న జనాలను ఎప్పటికీ మనం వదలము, వాళ్ళు మనం వదలరు. కానీ ఎంతమంది మీ ఆత్మీయులు, ఎంతమంది మీ మంచిని కోరుతారు, ఎంతమంది మీ బాధని వారి బాధగా, మీ కష్టాన్ని వారి కష్టంగా, మీ సంతోషాన్ని వారి సంతోషంగా తీసుకుంటారో అని ఆలోచించండి. నేను మా అపార్ట్మెంట్ అది తెలుస్తూనే ఉంటుంది సార్, వేళ మీద కూడా లెక్క పెట్టక్కర్లా, ఒకరిద్దరే ఉంటారు అలా ఉండేవాళ్ళు. వాళ్ళతో తప్ప మిగతా వాళ్ళతో టైం తగ్గించేయండి. బంధాలు అలా అని చెప్పనే తప్పితే కాకుంటే వీలైనంత వరకు మన వల్ల తప్పు జరగకుండా ఉండడం, ఎదుటి వాళ్ళు మన వల్ల బాధపడకుండా ఉండడం అనేది ఒకటే ఆలోచిస్తాం ఉంటుంది. కానీ ఏమవుతుందంటే మనుషుల్లో వెళ్ళినప్పుడు, ఇప్పుడు మనుషులలో మనం కలిసినప్పుడు ఏమవుతుందంటే 10 మందిని కలిసినప్పుడు 10 రకాల మాటలు మాట్లాడతారు, అవి ఇక్కడ ఉంటాయి. ఇంటికి వచ్చిన తర్వాత ఇవే మాటలు వస్తాయి, కానీ మనకు వేరే మాటలు ఎందుకు వస్తాయి? మీరు ఏది తీసుకుని వస్తారో, మీరు మార్కెట్లో ఏది కొనుక్కుని వస్తారో అవే వండుతారు కదా. కాబట్టి ఏంటి, బయట నుంచి 10 మంది దగ్గర నుంచి ఏ ఆలోచనలు తీసుకొస్తామో ఆ ఆలోచనలే ఆలోచిస్తాం. కాబట్టి ఏంటి, జనాలకు తగ్గించినట్లయితే ఇప్పుడు ఏం చెప్తారు మనకు అమెరికా లోపల వెయిట్ తగ్గడం ఎలాగా అని చెప్తే ఒకడు ఏమన్నాడంటే, అసలు నీ అందుబాటులో ఏ ఫుడ్ వస్తువులు పెట్టుకోకు, ఫ్రిడ్జ్ మొత్తం ఖాళీగా పెట్టు అని చెప్పాడు. ఫస్ట్ మాట, ఫ్రిడ్జ్ ఖాళీగా ఉంటే ఆటోమేటిక్గా కడుపు ఖాళీగా ఉంటుంది. సో అంటే ఏంటంటే ఇదే విధంగా మనం జనాలకు దూరం అవ్వదే, వైరాగ్య భావన రానిదే ఆధ్యాత్మిక ప్రగతి అసంభవము. నన్ను నమ్మండి, వైరాగ్య భావన రానిదే ఆధ్యాత్మిక ప్రగతి కొంత కష్టము. అయితే ప్రయత్నం చేస్తూ వస్తాము. కానీ ఎంతసేపు కూడా ఈ బండ పనులు, దబదబా పారాయణము, దబదబా పూజలు ఇవి చేయకండి. ఏమవుతుందంటే దాంతో మీకు వచ్చేది ఎంత, 5 రూపాయల పుణ్యం వస్తుంది. 5 రూపాయల పుణ్యం ఎప్పటికీ మీకు కావాలో ఆలోచించండి. దాని బదులు మీరు తెలుసుకున్నటువంటి ప్రవచనాలు కానీ, మీరు విన్నటువంటి పుస్తకాలు కానీ, ప్రవచనాలు కానీ, వాటిలో ఉన్న తత్వాన్ని ఆలోచించండి. భగవంతుడు నిజంగా నాలో ఉన్నాడు, లేకపోతే నేను ఇలా మాట్లాడలేను. ఉదాహరణకి నోరు నాదే, ముక్కు నాదే. ముక్కు ఫంక్షన్ నోరుకి, నోరు ఫంక్షన్ ముక్కుకి నేను ట్రాన్స్ఫర్ చేయలేను. అంటే గాడ్ హ్యాస్ డిసైడెడ్ ఇట్ టు వర్క్ ఇన్ ఎ స్పెసిఫిక్ మేనర్. అలాగే నేను ఉండగలను. భగవంతుడా ఈ చెవులు ఇచ్చావు, చెవులు ఎంత కాంప్లికేటెడ్, ఒక చెవులకు ఒక స్పెషల్ డాక్టరే ఉంటాడు. ఇంత కాంప్లికేటెడ్ ఎలా ఇచ్చావు? ఒక మనిషి యొక్క శరీరంలో ఉన్న రక్త నాళాలని తీసుకుని అన్ని స్ట్రైట్గా గనక చేసినట్లయితే ఈ ప్రపంచం మొత్తాన్ని 100 సార్లు తిప్పచ్చు. ప్రపంచాన్ని మొత్తాన్ని చుట్టగలిగేటటువంటి వస్తువులు మన దగ్గరే ఉన్నాయి. ఈ బ్రెయిన్లోంచి చిన్న ముక్కని, ఇంత ముక్కని లాగి, వేపకాయ ఇంత ముక్కని లాగి ఇలా స్ప్రెడ్ చేస్తే ఈ ప్రపంచం మొత్తం చుట్టూ రావచ్చు. అంటే ఎంత ఇచ్చాడు భగవంతుడు మనకు, దాన్ని అసలు వాడను నేను, బ్రెయిన్ వాడను అంటే కష్టం. అది ఆలోచన ద్వారా భగవంతుడు చాలా సులభంగా మనకు దగ్గర అవుతాడు. జై శ్రీకృష్ణ. పర్వాలేదు, అందరూ శక్తి తెచ్చుకోండి, అందరికీ వీలవుతుంది. డోంట్ వర్రీ. సాధనలో కొంత ఇబ్బందులు అయినప్పటికీ కూడా
అభ్యాసం ద్వారా, వైరాగ్యం ద్వారా మనము భగవంతుడిని చేరుకోవచ్చు. నో వర్రీస్, ఏం ఆలోచించకండి. ఎంత బాధ వచ్చినా భగవంతుడు నన్ను దుఃఖపడద్దన్నాడు, భగవంతుడు నన్ను ధర్మబద్ధమైన జీవితం చేయమన్నాడు, భగవంతుడు నన్ను ఏడవద్దన్నాడు. బస్ ఈ 3 మాటలు గుర్తుంచుకుంటూ ముందుకెళ్ళిపోండి, అంతే. సార్ ఒక చిన్న డౌట్ సార్, రాజ్యాంగం చెప్పండి. అయ్యో ఏం లేదమ్మా, చెప్పండి. నేను చిన్నప్పటి నుంచి బాబా భక్తురాలనండి. తర్వాత 18 ఏళ్ళు వచ్చేదాకా నాకు బాబాని ఎక్కువ నిదర్శనాలు చూపించారండి. నాకు మంచి జరిగింది. మ్యారేజ్ అయ్యాక ఎక్కువ నవరాత్రులకి అమ్మవారి గుడికి పోవడము, ఆ నిష్ఠగా పూజ చేసుకోవడానికి అమ్మవారి మీద ఎక్కువ ఇదైపోయింది. మళ్ళీ వెంకటేశ్వర స్వామిని మళ్ళీ నేను ఎక్కువగా నమ్మేదాన్ని అసలు కొన్ని సంఘటనల ద్వారా. కానీ మళ్ళీ భయం అనిపించి ఆయన మన కోసమే కదా పుట్టింది కలియుగంలో అని చెప్పేసి మళ్ళా భయం ఇచ్చి మళ్ళీ ఆయన ప్రార్థించడం మొదలు పెట్టాను. ఇది కొంచెం చంచలమైన మనసు అనిపిస్తుంది సార్. ఎట్లా దాన్ని కాన్సన్ట్రేట్ చేసి భక్తిగా ఉండాలి అని అనిపిస్తుంది సార్. నాకు ఒక సలహా చెప్పండి సార్. మీరు ఏ దేవుడు ఇప్పుడు దేవుడు ఒకే దేవుడు కదా, ప్రపంచంలో 100 దేవుళ్ళు అయితే లేరు. అది మనము లలిత సహస్రనామంలో తెలుసుకున్నా, భగవద్గీతలో తెలుసుకున్నా, భాగవతంలో తెలుసుకున్నా, పురాణాలలో తెలుసుకున్నా, వేదాలలో అన్నిటికంటే ముందు వచ్చినవి వేదాలు. వేదాలలో ఏం చెప్తారు? భగవంతుడికి రూపం లేదు. రూపం లేనటువంటి భగవంతుడు తన సంకల్పం ద్వారా ఈ ప్రపంచంలో రూపమెత్తాడు, తనలోంచే మిగతావన్నీ పుట్టించాడు అని చెప్పాడు. కాబట్టి భగవంతుడు వేరు కాదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. మీకు ఆ సమయంలో ఏ దేవుడు ఇష్టమైతే ఆ దేవుడిని పూజించుకోండి. మీకు ఏమి తప్పులేదు. మీరు అమ్మవారిని పూజించినా తప్పులేదు, దేవుడిని పూజించినా తప్పులేదు, అలా నిశ్శబ్దంగా వెంకటేశ్వర స్వామిని పూజించినా తప్పులేదు. అలా నిశ్శబ్దంగా ఉంటూ ఫ్యాన్ శబ్దాన్ని వింటూ ఈ చైతన్యం భగవంతుడే అనుకున్నా తప్పులేదు. మీ శ్వాస పైననే ధ్యాస పెట్టుకుంటూ ఈ ప్రాణమే భగవంతుడు అనుకున్నా తప్పులేదు. ఆలోచనలు మీకు శూన్యం చేయగలిగే ఏ శక్తి అయినా భగవంతుడే. భగవంతుడు ప్రత్యేకంగా కొండ మీద అక్కడ లేడు, భగవంతుడు మీలోనే ఉన్నాడు. ఆ మీలో ఉన్న భగవంతుడిని మీరు గుర్తించండి. మీలో లేకపోతే భగవంతుడు మీరు కాళ్ళు చేతులు ఆడించలేరు, కళ్ళతో చూడలేరు, ముక్కుతో వాసన చూడలేరు, నోటితో ఆహారాన్ని స్వీకరించలేరు, చెవులతో వినలేరు. కాబట్టి ఇవన్నీ శక్తులు భగవంతుడి శక్తి. భగవంతుడు లేనిదే మనం లేము. భగవంతుడు ఉండడం వల్ల ఇది యాక్టివ్గా ఉంది. భగవంతుడు లేకపోతే పక్కన పడిపోతుంది. కాబట్టి భగవంతుడు మీలోనే ఉన్నాడు. ఆయనని ఏ రూపంతో మీకు పూజించగలిగితే ఆ రూపంతో పూజించండి. రూపం లేకుండా పూజించగలిగే శక్తికి చేరుకుంటారు ఒకరోజు. కానీ ఏ దేవుడి రూపంలో అయినా పూజించండి. ఈజీగా చెప్పాలంటే వెంకటేశ్వర స్వామి. ఓకే, ఎందుకంటే కొద్దిగా అలంకారాలు అవి పెద్దగా ఉంటాయి, కొద్దిగా తిరుపతికి వాటికి ఎక్కువ వెళ్తాం కాబట్టి కొద్దిగా ఈజీ పద్ధతిలో అలా ముందు పాటించండి. సరే సార్. శ్రీమాత్రే సార్. శ్రీమాత్రే. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ సార్. సార్, ఈశ్వరుడు బోలా శంకరుడు, నేను కోరితే అది ఇస్తాడు అంటారు. ఆయనకు తొందరగా శక్తి కూడా ఓం నమ శివాయ అనేది మనకు తొందరగా అయిపోతుంది, పంచాక్షరం. అవును, కరెక్ట్. నేను ఆయన్ని ఎక్కువ పూజిస్తాను. వండర్ఫుల్. మననం చేస్తాను. వండర్ఫుల్. మీకు ఏది సులభం అయితే అది చేయండి. నేను ఇందాక అన్నట్టుగా రామ అంటే చాలు, ఏమీ అనలేకపోతాం. కనీసం అలా నిశ్శబ్దం పైన ఫోకస్ పెట్టినా చాలు, మన శ్వాసపై మనం ఫోకస్ పెట్టినా చాలు. ఎందుకంటే ఆ శ్వాసలో ఉన్నది భగవంతుడే, ఆ ఆకాశంలో ఉన్నది భగవంతుడే, ఆ శబ్దంలో ఉన్నది భగవంతుడే. భగవంతుడు లేని ఐటెం లేదు. కాబట్టి మీకు ఏది నచ్చితే ఆ రూపంలో సాధన చేస్తూ ఆలోచించండి. ఏంటి, అంతటా ఉన్నది ఆ భగవంతుడే, ఆయనని నేను ఇందులో పూజిస్తున్నాను అనుకోండి. కానీ భగవంతుడు కేవలం ఈ రాయిలోనే ఉన్నాడు, ఈ రప్పలోనే ఉన్నాడు, ఈ ఫోటోలోనే ఉన్నాడు అంటే తప్పు. భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు అని మీకు ఏ పద్ధతిలో సులువైతే ఆ పద్ధతిలో పూజించండి. కానీ గుర్తుంచుకునేది ఏంటంటే భగవంతుడే శక్తిమంతుడు, ఆయన అంశ మనలో ఉంది అని గుర్తుంచుకొని చేస్తే సరిపోతుంది. సోహం అంటే మన శ్వాస మీద ధ్యాస, అదే కదా. పీల్చుకున్నప్పుడు సోహం అంటే ఏడ్చినప్పుడు హం, అదొక మంత్రం రూపంలో వస్తుంది. దాన్ని మనము ఉత్తర గీతలో తెలుసుకున్నాం కదా, హంసతత్వం అంటారు దాన్ని. హంసని రివర్స్ చేస్తే సోహం అవుతుంది. సోహంని సంస్కృతంలో ఏమంటారు? సహ అహం. సహ ప్లస్ అహం. సహ అంటే ఏంటి? వాడు. అహం అంటే ఏంటి? నేను. సహ అహం, ఆ వాడే నేను, నేనే ఆ భగవంతుడిని.
దాన్ని శ్వాసకు అనుసంధానం చేయడాన్ని హంస అంటారు. హంస అంటే సోహం. సోహం సహ అహం సహ అహం. ఆ భగవంతుడి యొక్క స్వరూపమే నేనై ఉన్నాను, ఆ భగవంతుడి యొక్క స్వరూపమే నేనై ఉన్నాను అని దాన్ని శ్వాసకు అనుసంధానం చేస్తూ పీల్చుకుంటూ వదులుతూ చేస్తే అది కూడా సరిపోతుంది. కరెక్ట్, యు ఆర్ రైట్. పీల్చినప్పుడు సోహం, వదిలినప్పుడు హం, సోహం, అంతే. జై శ్రీకృష్ణ. సులభం. మనకి ఎన్ని మెథడ్స్ ఇచ్చాడు. మన అదృష్టం, మనం కోట్ల కొద్ది జన్మలుగా అదృష్టం, ఎన్నో మార్గాలు మనకు. ఏ మార్గం ద్వారా మనం భగవంతున్నైనా కూడా చేరుకోవడానికి సులభం అవుతుంది. కాబట్టి వీలైనంత మంది భగవంతుణ్ణి సులభ మార్గంలో చేరుకోవడానికి ప్రయత్నం చేయండి. మీకు నచ్చిన మార్గంలో, సాధనకు అనుకూలమైనటువంటి మార్గంలో భగవంతుని చేరుకోండి. ఇంకా అయిపోయినాయా ఈరోజు ప్రశ్నలు? చెప్పండి. మరి మా పిల్లలు అంటే మేము వయసు చేస్తామండి. ప్రతి పిల్లలు హాస్టల్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఫ్రెండ్స్ తినండి నాన్ వెజ్ అలవాటు చేశారు. తగ్గించమని చెప్పండి. వీలైనంత వరకు నాన్ వెజ్ తగ్గించమనండి. తగ్గించలేకపోతే ఏమనకండి. అంటే ఇక పిల్లలు తప్పుదారిలో వెళ్తే కష్టము. వీలైనంత వరకు తగ్గించమని చెప్పండి. కులంతో సంబంధం లేదండి. కులంతో సంబంధం లేదు దానికి. కులంతో, వర్ణంతో సంబంధం లేదు. ఎవరైనా కూడా తగ్గిస్తే మంచిది. తగ్గించలేకపోతే కొనసాగిస్తూ మెల్లమెల్లగా తగ్గించండి. మరి మా ఊర్లో కొంతమంది కొల్లేరమ్మ కాడ మేకలని, కోళ్ళని, గంగమ్మ తల్లి కాడ అలా ఇస్తారు కదా. తప్పది. అది తప్పు. అది మనకు హిందూ ధర్మంలో ఎక్కడా కూడా బలులు మనకు లేవు. అది చాలా తప్పు, చాలా 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 తప్పు. అది చేసే వాళ్ళందరూ కూడా నరకానికి వెళ్తారు. దారుణమైనటువంటి నరకానికి వెళ్తారు. జంతు బలు మనమేం చేయొద్దు. మనం చేయకుండా ఉంటే చాలు. వేరే వాళ్ళు అమాయకత్వంతో చేస్తే చేయనియండి. వాళ్ళ పాపాలు వాళ్ళకే. ఎప్పుడు కూడా జీవహింస, ఏ భగవంతుడు కూడా మన కోసము, మన కోరికల కోసము వేరే జీవిని పాడు చేయడం అనేది ఏ భగవంతుడు కూడా హర్షించడు. అది ఏ దేవాలయంలో చేస్తున్నా సరే మీరు దాంతో సంబంధం పెట్టుకోకండి. ఎంత గొప్ప దేవాలయం అయినా సరే, ఆఖరికి అది మీకు కలకత్తా కాళీ అయినా సరే, గోహతిలో కామాఖ్యమ్మ అయినా సరే మీరు పట్టించుకోవద్దు. మీకు సంబంధం లేదు, మీరు చేయకండి. తప్పు 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 తప్పు. ఇంకా దానికి వేరే ఆర్గ్యుమెంట్ లేదు, తప్పు అంతే. ఓకే. జై శ్రీకృష్ణ. మరోసారి మీ అందరి శ్రద్ధాసక్తులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. అందరూ కూడా తప్పకుండా భగవంతుడి భావనలో జీవితాన్ని గడపాలని, భగవంతుడి ఆలోచనలలో భగవంతుని ఇక్కడ పెట్టుకుని నిరంతరము కూడా భగవంతుడి తత్వాన్ని, నాలో ఉన్న భగవంతుడు నేను గుర్తించాలి. ఓ భగవంతుడా నాకు సహాయం చెయ్యి, సోహం 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 అనుకుంటూ ఇలా ఆలోచనలలో నిండి ఆ భగవంతుని, మీలో ఉన్న భగవంతుని మేల్కొలపండి. అప్పుడు మీరు సమాజానికి దూరం అవడమే కాకుండా మీలోని భగవంతుడికి దగ్గరైతారు, అమితానందానికి గురవుతారు, సచ్చిత్ ఆనందము అసలు స్వరూపాన్ని తెలుసుకుంటారు. ఆ శక్తి భగవంతుడు మనందరికీ ఇవ్వాలని ఆశిస్తూ ఈరోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. జై శ్రీకృష్ణ.